కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు. మీ జేబులో రూపాయలు లేకపోయినా ఒకేలాగా ఉంటారు, 1,00,000 రూపాయలన్నా ఒకేలాగా ఉంటారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఎలా మీకు? డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం నా మెంటాలిటీ. ఇంత కష్టాలు పడే బదులు ఒక క్యారెక్టర్ నొప్పుకొని దాన్ని కొంత సంపాదించుకొని మీ సినిమాలు మంచిగా ఇంకా మంచి క్వాలిటీతో తీసుకోవచ్చు కదా. ఈవేళ మళ్ళీ కొత్తగా నేను ఒక సబ్బు ఒక క్యారెక్టర్ వేయడం అనేది నాకు ఎందుకు మనస్కరించట్లా. తప్ప ఉప్పు పక్కన పెడితే తప్పండి, నాకు ముందు మనస్కరించట్లా. మీరు బంగారం పెట్టారన్నా తినమని నేను ముందు ఇష్టపడాలి కదా. మీరు ఇంటర్వ్యూలో గతంలో కూడా చెప్పారు నాకు అప్పులు ఉన్నాయి కొన్ని అని అన్న. ఎవరికి లేవు అప్పులు, ఎవరికి లేవు. నేను ఫ్రాంక్ గా చెప్పాను, మీరు చాలా చెప్పరు. మీరు తేడా అంతే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు బ్రదర్. ఓన్లీ ఎర్ర సినిమాల్లో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూడాలని జనాలు కోరుకుంటున్నారు, అందుకోసమైనా మీరు చేయొచ్చుగా. నన్ను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్ర సినిమాలను ముద్ర వేయద్దు. ఎరుపు అంటే అదేమి పాపం కదండి, ఎరుపు అంటే చాలా గొప్పది. అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు క్యాచ్ చేయాలనుకుంటే అవి అవసరం చాలా. ఈ ఫోన్ మీరు మెసేజ్ ఇస్తే నా చేత కాదు, ఈ బిలీమి మనం తిట్టుకోవద్దు. ఇదేంటి బావరాజ్ చేస్తాను అనుకోవద్దు. మీరు హోల్ హార్టెడ్ ఏం టెలింగ్ అబద్ధం ఏం చెప్పాలి. వాట్ నెసర్ టు మీ ఐడోను కొట్టడం ఎతనో తెలుసు, ఈ బిలీమి. కాబట్టి ఈ వెబ్సైట్లు నేను ఏమి ఫాలో కానండి. అది అలవాటు అవుతుంది, ఇంకా మీకు మీ స్పాన్ పెరుగుద్ది. స్పాన్ పెరుగుదల తీసి పాడదెప్పండి. ఇప్పుడు ఈ స్పాన్ చాలు దేవుడు దేవల్ల. మీరు ఎక్కడికి వెళ్ళినా దూరంగా ఎంత నడుచుకుంటూనే వెళ్తుంటారు. కారు అలాంటివి కొనుక్కోవద్దనా లేకపోతే ఏంటి అసలు మీ మైండ్ సెట్ ఏంటి? కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఎక్కలా మైండ్ అంతే. దాన్ని మీరు ఏమన్నా అనుకోండి సార్, దాన్ని నా లైఫ్ స్టైల్ ఎంత. మీరు పెళ్లి చేసుకున్నందుకు చాలా దురదృష్టవంతులని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అన్నాను సార్. అంటే ఈ కాలంలో ఎంత లేట్ మ్యారేజ్ అయినా చేసుకుంటున్నాను, అలా మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎవరో పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోవాలి. సో నా పేరెంట్స్ నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీరు కనుక మంచి బడ్జెట్ దొరికే ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, దొరికితే కనుక మీ మేకింగ్ స్టైల్ మారుద్దా? సక్సెస్ ఫెయిల్యూర్ నా చేతులు లేదు. రేపు పొద్దున ఏదైనా మిస్ఫైర్ అయింది అనుకోండి, నేను భరించలేను. వారు మగం చూడలేను, నేను గిల్టీ ఫీల్ అయిపోతా. అరే నా వల్ల లాస్ అయిపోయారే అయ్యి బాబు ఇదేంట్రా బాబు, ఆ హింస నాకు అవసరమా, ఆ బాధ నాకు అవసరమా? మీరు తీసుకునే పాటలన్నీ ఎక్కడో ప్రజా కవులు రాసిన పాటలు. మరి మీరు ఈ దండకారణ్యం కూడా చూసాను, సంగీతం మీ పేరు వేసుకున్నారు, మరి అది ఎలా? ఈ క్రెడిట్ నేను అనేక సభలో చెప్పాను. ఓకే, నా సినిమాలు సంగీతం అనే క్రెడిట్ మెయిన్ దక్కేది ప్రజా కవులకి. స్క్రీన్ మీద వేస్తారా? స్క్రీన్ మీద వేయాల్సిన అవసరం లేదు. చక్రవర్తి గారు స్క్రీన్ మీద వేశారా, వందమ స్క్రీన్ మీద వేశారా, సత్యంగా వేశారా? నేను చెప్పా, మీకు అర్థమైందా? రేపు పొద్దున్న నేను సినిమా తీసిన మీరు 2 వాచ్ చేయండి, ఎలా సంగీతం చేస్తున్నాం మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకే బ్రదర్. అండర్ ప్లేతో కూడుకున్న నారాయణమూర్తి గారిని మేము ఏమైనా చూసే అవకాశం ఉందా? నా స్టైల్ నాది, మీ స్టైల్ మీది. యూసీ బ్రదర్, మీ గోంగూర ఇష్టం, నా తోటకూర ఇష్టం. అంగట్లో నా అన్ని ఉన్నా అల్లుడు నోట్లో సని ఉన్నట్లు, అల్లుడు నోట్లో సని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో, సకల సంపదల గల్ల దేశములో దరిద్రమెట్టుందో నాయనా. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదం. సేమ్ టు యూ. మీరు హోలీ ఆడుతుంటారా? ఇప్పటి వరకు ఎప్పుడు లేదు సార్. ఏముందండి, హోలీ అనేది జోవెల్ మూడ్, రైట్? మన సాంప్రదాయ పండగ, అందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని. అది చిన్నప్పుడు అందరం ఆడుకున్నప్పుడు నేను ఆడుకున్నా సార్. ఈ మధ్యకాలంలో అది ఏం లేదు సార్. బతుకుపోరే ఓ హోలీ అండి. ఓకే, మీరు తెల్ల దుస్తులు వేసుకోవడం వెనుక ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందా లేకపోతే? అదేం లేదు సార్. తెల్ల దుస్తులు అనేది ఏంటంటే ముఖ్యంగా ఏదో పలానా రంగు శాంతికి చిహ్నం అని, పలానా రంగు ఓ రెవల్యూషన్ చిహ్నం అని, పలానా రంగు ఆధ్యాత్మిక చిహ్నం అని, ఇలాగా నవరంగు 9 రంగులు ఏమైతే ఉన్నాయో కొన్ని రసాలకి అవి చిహ్నాలని మన పెద్దలు చెప్పారు ఓల్డెన్ డేస్ లో. ముఖ్యంగా మన భారతదేశంలో జైనా డైనెస్ట్ వచ్చిన తర్వాత బుద్ధిజం, జైనిజం అని తెలుసు కదా మీకు. సో జైన్స్ వాళ్ళ పాపులేషన్, జైన్స్ పాపులేషన్ బాగా పెరిగిన తర్వాత వర్ధమాన్ మహావీరుని బాగా చాలా చోట్ల ప్రజలు పూజిస్తున్న దశలో వాళ్ళు శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. అంటే చీమను కూడా చంపకూడదు. ఇలాగ మన గాలి పీల్చుకుంటున్నప్పుడు క్రిమికీటకాలు ఏమైనా చనిపోతాయేమో అని ముక్కు కూడా గుడ్డ పెట్టుకుని పీల్చుకునేవారండి. అంటే అంత పీస్ కోరుకునే మహానుభావులు జైన్లండి.
ఆ దశలో శాంతికి చిహ్నం తెలుపు అని వాళ్ళ ఫీలింగ్, మన పెద్దల ఫీలింగ్. అవును. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది తెల్ల బట్టలు వేసుకునేవారు శాంతి కాముకులుగా. ఆ ఇన్ఫ్లుయెన్స్ తరతరాలుగా పడుతూ వస్తుందండి. అదే ఇన్ఫ్లుయెన్స్ నా చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు చాలా మంది పెద్దలు వైట్ డ్రెస్ చేసుకుంటుంటే నాకు నచ్చి చాలా మంది పెద్ద ఇట్స్ ఎ సింబల్ ఫర్ పీస్ అంటుంటే నాకు కూడా వైట్ డ్రెస్ మీద మూజుబడి వేసుకుంటాను సార్. అంత తప్ప ఏమీ కాదు సార్. ఎస్. ఓకే, ఓకే. మీరు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, అంత అంటే మీ జేబులో రూపాయలు లేకపోయినా ఒకేలాగా ఉంటారు, 1,00,000 రూపాయలన్నా ఒకేలాగా ఉంటారు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఎలా మీకు? పాజిటివ్ ఎనర్జీ ఏముంది సార్, చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ ఎంత, డబ్బు ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండడం నా మెంటాలిటీ, మా పేరెంట్ల జీన్స్, మై బిహేవియర్ అండి. ఇట్స్ మై నేచర్, అంతే సార్, అంతకంటే ఏం లేదు సార్. అంటే ఒక ఏదో 2 ముక్కలు చెప్తే జనాలు కూడా, ప్రేక్షకులు కూడా చెప్పడానికి నేర్చుకుంటారు మంచి విషయాన్ని. సార్ ప్రేక్షకులు నేర్పంత గొప్పోడు కానండి, ప్రజలు చాలా గొప్పోడు, ఆడే మనం నేర్పుతారండి. ఇప్పుడు డబ్బు ఉన్నదా లేదని పక్కన పెట్టండి, ముందు మన చుట్టుగా జీవితం లేదని ఇంపార్టెంట్ అండి. మన మనసు దగ్గర జీవితం లేదని ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఎంత అవసరమో ఆ మేరకు మనం సంపాదించుకొని ఆ మేరకు ఉంటే చాలని నా ఫీలింగ్ అండి. కాబట్టి దీనికి ఏముంది బ్రదరు, మీరు ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటారు, నేను ఒకలాగా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటాను. మీరు డబ్బు సంపాదించుకొని ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కనుక్కొని కట్టుకొని టైమ్లీ ఫిట్ రైట్ ఒక లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడతారు అంటే అది తప్పు కాదండి. ఇప్పుడున్న సమాజ పరంగా చాలా కరెక్ట్ అది. అందరూ డెవలప్ కావాలి కదా, అందరూ డెవలప్ కావాలి కదా. ఇప్పుడు నేను నా లైఫ్ స్టైల్ అంటే చిన్నప్పటి నుంచి ఏదో కారు కొనుక్కోవాలను, ఇల్లు కట్టుకోవాలను, సంథింగ్ అలాగా అని నాకు ఎప్పుడు లేదు సార్. చిన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఇంత, ఆటో ఎక్కుతాను, కారు ఎక్కుతాను, రైలు ఎక్కుతాను, విమానం ఎక్కుతాను, నా ఇష్టం అండి. ఓ ప్లాట్ఫామ్ మీద భోజనం చేస్తాను, ఎక్కడో హోటల్లో, చిన్న హోటల్లో, 5 స్టార్ హోటల్, 7 స్టార్ హోటల్లో భోజనం చేస్తాను, నా ఇష్టం. దీనికి హద్దు పద్దు లేదు బ్రదర్. ఎక్కడ నాకు అందుబాటులో ఏముంటుందో ఆ రకంగా ఉండడమే నా లైఫ్ స్టైల్ అండి బ్రదర్. మీ కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది కదా? అవునండి. ఆ కెరీర్ ఆ టైంలో మీరు చాలా బాధపడ్డ క్షణాలు? అవునండి. ఏమైనా ఉంటే చెప్పండి కొంచెం. అంటే నాకు సినిమా పిచ్చి అండి, చిన్నప్పటి నుంచి బాగా సినిమా పిచ్చి. మాది తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేట. నా పుట్టిన రౌతులపూడి అండి, మా తాతగారు ఊరు. అక్కడ వెంకటేశ్వర థియేటర్ ఉంది, శ్రీ వెంకటేశ్వర థియేటర్. ఇప్పుడు కొంత సార్ ఆ థియేటర్. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమ అని ఆ భగవంతుడు పాట రాబడి, గణసాగర్ పాట రాబడికి చూసారు ఇంట్లో ఎలా లేచిపోయావు, అలా లేచిపోయి సార్. చిన్నప్పుడే దేవుడి దగ్గర పెట్టుకోండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పాట వచ్చిందండి మళ్ళా. సో చిన్నప్పటి నుంచి ఆ సినిమా నా పాట వింటూ ఒక పారవశ్యం వెళ్ళి, నేను ఎప్పటికైనా సినిమా టర్న్ అయిపోవాలి, నా పేరు పేపర్లో పడాలి, నా బొమ్మ వాల్ పోస్టర్లో పడాలి, నా గురించి 10 మంది గొప్ప చెప్పాలి, నన్ను చూసి క్లాప్స్ కొట్టాలి, విజిల్స్ వేయాలి, ఒక పిచ్చి. అలా వచ్చిన దశలో సార్ మా నాన్న అడిగితే మా నాన్న కొడతారని భయం, మా అమ్మని అడుగుతా, ఎవరన్నా అంతే కదా సార్, మీరు కానీ నేను కానీ ముందు అమ్మని అడుగుతాం మనం. అవును, నాన్న యాక్సెప్ట్ చేస్తాడు, చెడు కోపం పడతాడేమని. అమ్మ అయితే ఏ బిడ్డడికైనా యాక్సెప్ట్ చేస్తుంది తల్లి. మా అమ్మని 70 రూపాయలు అడిగి మదర్స్ వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను రామారావు ఆదరించేస్తారు, నాగేశ్వరరావు ఆదరించేస్తారు, సావిత్రి ఆదరించేస్తారు, నాకు హీరో వేషం ఇస్తారు అని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయా. మద్రాసు వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఏంటంటే లక్షలాది మంది నాకు అక్కడ ఉన్నారండి. సో రామారావు దర్శనం దొరకాలంటే సార్ ఆ తిరుపతి నుంచి భక్తులు ఏడుకొండ వెంకన్న దర్శించుకొని మద్రాసు వచ్చి 6 to 6:30 రామారావు గారిని వాళ్ళు చూసేవారు, దర్శించుకునేవారండి. ఆ జనంతో పాటు ఆ భక్తులతో పాటు నేను వెళ్ళి రామారావు దండ పెట్టుకొచ్చాను సార్. అలా వచ్చిన వాడిని చాలా ఏదో అనుకున్నాను, హోటల్ అయిపోయింది, హోటల్లో దిగానండి, డబ్బులు అయిపోయాయి, జేబులో పైసా లేదు, పార్కుల్లో పడుకునేవాడిని, ట్యాప్ వాటర్ తాగేవాడిని. అలాగే వెళ్తున్నాను నా జీవనయానం. ఆ దశలో రాజ్బాబు గారు మేకప్ మ్యాన్ కృష్ణ గారు ఉండేవారండి. ఆయన అసిస్టెంట్ చిన్నగారని మహానుభావుడు, ఆయన మన తెలుగువాడు. నా బాధలు అవి చూసి చదువుకున్నాను, ఫ్రెష్గా వచ్చాను, మంచి ఇలాగ వెళ్ళా, మంచి బొజ్జుగుండి ఉండండి, ఫుడ్ లేదు, ఇలాగ అయిపోయా. ఎందుకంటే ఎక్కడన్నా హోటల్లో పని దొరికితే ఆ పని చేసుకుని ముందు తిందాం అనిపించినంత స్థాయికి వెళ్ళా. లేదా రిక్షా దొక్కి పని చేద్దాం, సంపాదిద్దాం, కష్టపడదాం, బతుకుదాం అన్న స్థాయికి వచ్చానండి. పరిస్థితి డబ్బులు లేవు, ఆఖరి కదా ముందు ఇంపార్టెంట్ కదా. అది అసలు ఆ మహానుభావుడు
మహాలింగపురంలో పాడైపోయిన కార్ షెడ్లో నాకు ఆశ్రయం ఇచ్చాడు. నేను వేషం ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు పాడైపోయిన కార్ షెడ్లో. ఆ దశలో మర్నాడు మా గురుగారు షూటింగ్ జరుగుతుందండి. నేను చెప్పేదంతా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళిన టైం అండి, అంటే 72 గురువారి. ఆ టైంలో మా గురుగారు సినిమా జరుగుతుంది సార్, షూటింగ్ తాతామానుడు విక్రమ్ స్టూడియోలో. ప్రతాపరావు గారు నిర్మాత దానికి. ఈ చిన్ని గారి దయ వల్ల నేను స్టూడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఎంట్రాబుడు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సూర్యకాంతం గారు, సత్యనారాయణ గారు, రాజబాబు గారు, అల్లు రామలింగి గారు, సత్యనారాయణ గారు, రమాప్రభు గారు, మహామోహన్ చూసే భాగ్యం కలిగిందండి నాకు. అక్కడ చిన్నపిల్లాడిని నేను యాక్షన్ చేస్తాను చూడండి. అవును సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వెళ్ళిపోయా. చిన్నపిల్లాడిని నేను యాక్షన్ చేస్తాను చూడండి అనుకోండి. నేను ఏమొచ్చి నీకు యాక్షన్ ఏమి రాదు, సినిమా ఇమిటేషన్ అండి. నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని, శత్రు సిన్హాని, ధర్మేందర్ని, అమితాబ్ బచ్చన్ని, రాజ్ కపూర్ ఇలా ఇంప్లీట్ చేస్తున్నాడు. సరదా మహానుభావుడు రంగారావు గారు చేయమన్నారని చేశాను. ఆ మహానుభావుడు ముందు నేను ఇంప్లీట్ చేశాను సార్. అక్కడి నుంచి అందరూ మెచ్చుకున్నారండి. మెచ్చుకున్న తర్వాత గురించి నేను బొమ్మలు కూడా వేస్తానండి. అలా మిమ్మల్ని చూసి మీ బొమ్మ వేస్తానండి, అలా వేస్తా ఇప్పటికి కూడా. ఎస్. అప్పుడు నాగేశ్వరరావు బొమ్మ, రామారావు బొమ్మ వేసా. మా గురుగారు డైరెక్టర్గా దాసనాడారు బయటకు వచ్చారండి, చూపించా బొమ్మను చూపించా. ఆయన బాగా ముచ్చటపడ్డాడు. నేను ఏ ఊరు తమ్ముడు అని అడిగాడండి ఫస్ట్. అప్పటికే చాలా స్ట్రగుల్ అయినాను నేను. ఏ ఊరు తమ్ముడు అని భుజం మీద ఎప్పుడు చేసి తమ్ముడు అన్నాడో అమ్మయ్యా ఒళ్ళు పొలికించిందండి. బాధలు పోయి చాలు తిని అమ్మ ఇంకేం దేశం ఉండదు వెళ్ళిపోదాం అంటే అప్పటికి ఆకలి బాగా అనిపించాను కదా. అనుబడికి వెళ్ళాను నేను. మా ఊరి సార్, మా ఊరు రౌతులపూడి అండి, నేను సినిమా పిచ్చి వచ్చాను సార్, నేను ఇక్కడ ఉండి సార్ వెళ్ళిపోతానండి. అప్పుడు నాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పడ్డాయి గురారు, నేను పాస్ అయ్యానండి. నాకు బిఏ చదవడం వాళ్ళ ఇంట్రెస్ట్. ఎన్టీ రామారావు బిఏ ఆ రోజుల్లో గుర్తుందా మీకు? బిఏ సుబ్బారావు బిఏ ఇలా పడేది గురారు. సో ఎన్టీ రామారావు బిఏ, నేను కూడా 6 బిఏ అనిపించుకొని ఓ ఇంట్రెస్ట్. అంటే నువ్వు తప్పకుండా వెళ్ళి బిఏ చదువుకో, పాస్ అయ్యిరా, నేను తప్పకుండా వేషిస్తాను కూడా మా గురువు దాసన్ అంటారు మహానుభావుడు. అలాగైన తర్వాత గురుగారు అక్కడి నుంచి జూనియర్ వేషాలు వేస్తాను కదా. ఫస్ట్ నా జూనియర్ వేషం సప్లైర్ శరభే గారు ఉన్నారు అక్కడ ఆ షూటింగ్లోనే. ఆయన నీకు వేషిస్తాను రేపు పలానా స్టూడియోకి వచ్చే అన్నాడండి. నేను అయ్యబాబు నేను యాక్టర్ అయిపోతానని ఫీల్ అయిపోయాను నేను. ఫస్ట్ ప్రప్రదంగా నేను భోజనం చేసింది ప్రతాపరావు గారు భోజనం అండి తతమణలో 6 వందనాలు. అక్కడి నుంచి మర్నాడు ఈ మహాలింగపురం నుంచి కనీసం మీకు 9-10 కిలోమీటర్లు ఉంటుందండి, వెళ్ళిపోయా. అది కర్పకం స్టూడియో ఉంది, దాని పేరు ఉందండి, చాలా దూరం గురారు. వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను ఏమనుకున్నాను, ఏదో నా పెద్ద యాక్టర్ అనుకున్నా కదా. నా వేషం ఏంటంటే 170 మందిలో ఒకడిని. అందులో కృష్ణ గారు పాడతారు, రాముని బంటునురా సీత రాముని బంటునురా అని. ఆ కృష్ణ గారు పాడుతున్నప్పుడు ఆ 170 మందిలో ఒకడిని, అది నా వేషం అండి. ఇక్కడ మీకు మంచి ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే అప్పటికే 6-7 రోజులు బట్టి నాకు ఫుడ్ లేదు. షూటింగ్లో దాని ప్రొడ్యూసరు బాలయ్య గారు బావమర్ది గారండి, సూర్యనారాయణ గారు, బాలయ్య గారు కథది, కృష్ణ గారు హీరో, కేఎస్ గారు డైరెక్షన్ అండి. టిఫిన్ ఫుల్గా పెట్టారు సార్. మధ్యాహ్నం మటన్ భోజనం కోరారు, మటన్ పులుసు భోజనం. నేను బాగా తింటా, ఫుల్గా తినేసానండి. జ్వరం వచ్చేసిందండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది నిరాశలు పడితే ముందు మీకు లిక్విడ్ ఇస్తారండి, లిక్విడ్ ఇస్తారు. అది నిమ్మరసం, ద్రాక్ష ఏదో రసం ఇస్తారండి, ఘనపదార్థం కదా, డైజెస్ట్ చేయండి, దీనికోసం టైం పడుతుందా. నేను ఫుల్గా తినేయడం వల్ల ఏమైందంటే ఆకలితో 1 రోజులు పెట్టి వస్తువులు జ్వరం వచ్చేస్తుంది బాగా. అప్పుడు ఆంజనేయం గుడి దగ్గర అలాగా నిద్రైపోయానండి. బాగా ఫుల్ ఫీవర్ గురారు. రెడ్డి తరణ్ గారిని డైరెక్టర్ గారి పేరు వినే ఉంటారండి. వాళ్ళ నాన్నగారు రెడ్డి కాళిదాస్ గారు దాని ప్రొడక్షన్ మేనేజర్ అండి. ఆ మహానుభావుడు ట్యాబ్లెట్స్ ఇచ్చాడని తగ్గిందండి. ఆ తర్వాత ఒక 4-5 రోజులు ఆ వేషం 6-7 రోజులు అయింది సారు. జూనియర్ సప్లై శరభయ్య గారు ఆయన ఇంటికి పిలిచి దోశలై పెట్టి 36 రూపాయలు ఇచ్చారండి. నేను ఒక రైలు ఎక్కి వచ్చేసాను, బిఏ చదువుకున్నాను సార్. మళ్ళీ బిఏ పాస్ అయ్యి మద్రాసు వెళ్ళాను సార్. అన్న మాట ప్రకారం మా గురువు గారు మహానుభావుడు నేడు సినిమాలో నాకు మెయిన్ క్యారెక్టర్ ఇచ్చాడండి. అది కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు అందులో హీరో. రెండో మెయిన్ క్యారెక్టర్ నేను సార్. దాని ప్రొడ్యూసర్ రామనేని సాంబశివరావు గారు, డాక్టర్ రామకోటేశ్వర గారు, మా గురువు గారు. సినిమా హ్యాట్సప్ టు మై గురువు. ఎందుకు ఆయనకి హ్యాట్సప్ చెప్తున్నానంటే సారు,
నేను ఆయన ఇంటికి వెళ్ళి వేషం అడిగిన తర్వాత నీదే కులం, నీదే మతం, నీదే జాతి, మీ నాన్న ఎవరు ఏం అడగలేదు సార్. మహానుభావుడు నిజంగా ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళకి వేషం అంటే అది మామూలు విషయం కదండి. ఏ అండా దండా లేకుండా, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసుకోకుండా, కేవలం నా జీల్ని ఆ దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమాట ప్రకటించే హెడ్సప్ టు మై గురు అండి, ఆదరించి మహానుభావుడు వేషించండి నా. అయితే గురుగారు ఇందాక మీరు అన్న విషయం జూన్ ఆర్టిస్ట్ ఇంకొక ఇనిషియేట్ ఏంటంటే గురుగారు, వాహిని స్టూడియో మీరు పేరు వినుంటారు మద్రాసులో. పక్కనే అది అది ఉడపడండి, పోలీస్ స్టేషన్ పక్కన ఒక పెద్ద సెంటరు. అక్కడ జూన్ ఆర్టిస్ట్ సప్లైర్ సూనాన్ గారు ఉండేవారండి. చాలామంది జూన్ ఆర్టిస్ట్ సప్లైర్లు ఉండేవారండి. అక్కడ మేమందరూ వెళ్ళేవాళ్ళవి. మీకు కాచిగూడ సెంటరు, పంజాగూడ సెంటర్ దగ్గర మీకు పొద్దున్నే కూలి సోదరులు కనపడతారు, మేస్తులు ఉంటారు. ఇక మీరు వాళ్ళ జుబిలీస్ వెళ్ళండి, మీరు ఫిల్మ్ నగర్ వెళ్ళండి, మీరు కాచిగూడ వెళ్ళండి, ఇలా ప్రమోషన్ ఉంటారు చూసారా. అలా మా జూనియర్ ఆర్టిస్ట్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాం, సూర్య దగ్గరికి. ఆయన ఏం చెప్పారంటే, మీ 100 మంది వాహిని స్టూడియోకి వెళ్ళండి, మీ 100 మంది ప్రసాద్ స్టూడియోకి వెళ్ళండి, మీ 1000 మంది ఏఎంకి వెళ్ళండి, ఇలా చెప్తున్నాడు ఆయన. అలా మమ్మల్ని వాహిని స్టూడియోకి వెళ్ళమన్నారండి. ఓ 90 మంది జూనియర్ ఆర్టిస్టులు కింద కూర్చొని టిఫిన్ చేసాం సార్. బట్టలు ఇస్తున్నారండి. ఆ కాస్ట్యూమ్ సారు పోడుంగో 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 అంటున్నారు సార్. వేసుకోండి 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 అంటున్నారండి బట్టలు. ఆ బట్టలు బాగా ముక్కుపోయి చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయండి, ముక్కుపోయి వాసన. నేను అడిగానండి, సార్ ముక్కుపోయిన వాసన వచ్చింది, ఇది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్, కొన్ని మంచి డ్రెస్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్ అన్నానండి. உங்களுக்கு தெரியுமா அந்த డ్రెస్ యార్ పోటొచ్చో, ఎంజీఆర్ పోటొచ్చి పొడుగు అన్నాడండి నా. నీకు తెలుసా వేషం ఎవరు వేసుకున్నదో? ఎంజీఆర్ వేసుకున్నది, వేసుకో అన్నాడండి నా. అమ్మ ఎంజీఆర్ వేసుకున్నదా? వేసుకున్నా సార్ బడబడ హ్యాపీగా. ఎంజీఆర్ అంటే అది మామూలు విషయం కదా, మామూలు సూపర్ స్టార్ కదా అదైనా. అక్కడి నుంచి ఎంజీఆర్ అయిపోతే ఫీలింగు వేసుకున్నా సార్. అది మంచి ఘటన. అలాంటిది నాకు మీరు నమ్మండి, మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను 2-3 దఫాలు కనపడినప్పుడు నీకెంటయ్యా మినీ ఎంజీఆర్ అంటాడు నేను. అది ఆనందం గురుగారు. అప్పుడు ఆ వేళ ఆ మహానుభావుడు కాస్ట్యూమ్ అని ఇప్పుడు నాకు గుర్తొస్తారండి. ఇంకోటి తెలియమో అంత డ్రెస్ ఆడిపోవచ్చు, ఎంజీఆర్ పోటొచ్చు పొడుగు అంటే ఆ డ్రెస్ వేసుకున్నాను, ఎంజీఆర్ లాగా అవ్వాలి అనుకున్నాను. చిరంజీవి అంటే మెగాస్టార్ నన్ను నీకేంటయ్యా మినీ ఎంజీఆర్ అంటాడు ఆయన. అలాగే అక్కడ ఎంజీఆర్ నన్ను అంటారండి, తెలుగు ఫిల్మ్ ఎన్టీ రామారావు నన్ను అంటారండి, మళ్ళీ నన్ను అంటారు సార్. ఎందుకంటే ఏం కావాలి సార్? అది సార్. నరసింహ గారు నిజం చెప్పండి, మద్రాస్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు చాలా బాధలు పడ్డాను చెప్పాను కదా మీకు. నేను అన్ని బాధలు పడిన తర్వాత మళ్ళీ నేను మద్రాస్ వెళ్ళదలుచుకోలేదండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత, పాస్ అయిన తర్వాత, డిగ్రీ చేసిన తర్వాత నేను ఏ నేరము శిక్షలో యాక్ట్ చేశానో ఆ యాక్ట్ చేస్తున్న టైంలో కె విశ్వనాథ్ గారు అసిస్టెంట్ ఉండేవారండి. ఆయన కృష్ణమూర్తి గారని, ఆయన సెన్సార్ మెంబర్ కూడా చేశారండి. ఆయన డైరెక్టర్ కూడా అయ్యారండి. ప్రతాప సాగర్ గారు ఆయన పరిచయం చేశారు డైరెక్టర్గా. నేను చెప్పగా మీకు చిన్నపిల్లడుగా ఉంటూ నేను యాక్షన్ చేస్తాను చూడరా అంటే ఆ ఇమిటేషన్ చేస్తుంటాడు, ముచ్చటపడేవారు చిన్నపిల్లడు చేస్తాడని. అక్కడ సార్ నేను కనపడేట్టు బెటరా సార్ అని రిక్వెస్ట్ చేశా. ఆయన గారు నన్ను ఏం చేశారంటే, సాక్షి రంగారావు గారు, మాడా వెంకటేశ్వర గారు, ఇంకా చాలామంది నటినట్లు పెద్దలున్న ఒక డయాస్ దగ్గర నన్ను నిలబెట్టారండి. ఆ నేరము శిక్ష మా ఊరు వచ్చింది సార్. ఏ థియేటర్ అయితే నేను సినిమాలు చూసి నేను కూడా సినిమా యాక్టర్ అయిపోవాలనుకున్నానో అదే థియేటర్లోకి నేరము శిక్ష వచ్చింది గురారు. వచ్చిన తర్వాత ఎక్కడో కనపడుతున్నాగా, అయ్యో రెడ్డి బాబులు, నా ముద్దు పేరు రెడ్డి బాబులు అండి, అందరూ రెడ్డి బాబులు అంటారు మా ఏరియాలో. అదో రెడ్డి బాబులు సినిమాలు యాక్ట్ చేశాడంటే అది పెద్ద కొమోషన్ అయిపోయింది. అది ఆ రోజుల్లో మా ఏరియా నుంచి ఓ సినిమా యాక్టర్ అవ్వడానికి చాలా గొప్ప కదా వాళ్ళకి, మా వాళ్ళందరికీ. బళ్ళు ఓ కడేసారని చూసేస్తున్నారు ప్రేమగా. నన్ను చూసి చిన్న కనపడుతుంది, దానికి విజిల్స్ ఆనందం. మరి అమ్మ ఎంత గొప్పగా ఉందే, ఇంత ఆనందం ఉందే, ఇంత ఆదరణ ఉందే, వెళ్ళాల్సిన సినిమా ఫీల్డ్కి అని అప్పుడు డిగ్రీ వెళ్ళిపోయింది సార్. అది గురుగారు అలాగ వచ్చింది సార్ ఆయన షెడ్. సో సినిమా తల్లిదయ్యా. మీరు సినిమా తీసే క్రమంలో నిజంగా తీసే క్రమంలో చాలా అష్టకష్టాలు పడుతుంటారు, రిలీజ్కి కూడా అష్టకష్టాలు పడుతుంటారు. కానీ ఏంటంటే మీరు ఇప్పుడు కనుక ఒప్పుకుంటే మీకు కోట్లు ఇచ్చి ఆఫర్ చేసి ఆర్టిస్ట్గా పెట్టుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి మీ పందాలు మీ సిద్ధాంతాలను వదులుకోకుండా మీరు ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇవన్నీ ఇంత కష్టాలు పడే బదులు ఒక క్యారెక్టర్ని ఒప్పుకొని దాన్ని కొంత సంపాదించుకొని మీ సినిమాలు మంచిగా ఇంకా మంచి క్వాలిటీతో తీసుకోవచ్చు కదా. మీ సిద్ధాంతాలను మార్చుకోమని నేను అనట్లేదు, ఆ డబ్బు వెనకేసుకొని మంచి సినిమాలు చేయొచ్చు, ఇంకా మంచి క్వాలిటీతో చేయొచ్చు కదా. ఇప్పుడు మీకులాగే నా శ్రేయోగులు చాలా మంది అంటున్నారు నరసింహ గారు, మీకులాగే చాలా మంది అంటున్నారండి. అయితే మీరందరూ మిస్ అవుతున్నారు నన్ను.
నేనేం అష్టకష్టాలు పట్టలా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆనందపడుతూ నేను చేస్తున్నాను. ఓకే. చాలా ఆనందంగా తృప్తిగా నా సినిమాలు తీస్తున్నా. చాలా ఆనందంగా తృప్తిగా అనేక మంది మిత్రులు సహాయ సహకారాలతో ఆ జనం దేవర సినిమాలు రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏదన్నా పని చేస్తున్నాడు ముందు మీకు తృప్తి కావాలి. ఓకే. మీకు ముందు నేను చేస్తున్న పని నాకు నచ్చింది అనే ఐచ్ఛగా కావాలి, ఇష్టత కావాలి. అది కష్టం నష్టం అనుకుంటే అది యాప్ట్ కాదండి, అందులో ఆనందం ఉంది సార్. అలా నేను చేస్తున్న పని. ఇప్పుడు బ్రదర్, నేను 30 ఏళ్ళ బట్టి సినిమాలు తీస్తున్నా. అర్ధరాసంతం నుండి ఇప్పుడు దండకారణ్యం దాకా ఒక 20 ఏళ్ళు నా సినిమాలు మామూలు విజయాలు కాదండి. అవును. అర్ధరాసంతం సంవత్సరం వాడింది సార్, అది ఎర్రసేను సంవత్సరం వాడిందండి. శ్యామలదండు జుబులి, దండోర, ఊరు మనదర, అడవి డ్యూటీలు, చీకటి సూర్లు, దళం, చాలా సినిమాలు 100 డేస్లు అండి. సో ఇలాంటి దశలో అప్పుడు మీరు చెప్పే ఈ కష్టాలు అంటే సెన్స్ అర్థమైంది నాకు. ఫైనాన్షియల్ కష్టాలు మీరు చెప్పేది కదండి. అంతే సార్. అందుకని గురించి 20 ఇయర్స్ నిజంగా నా సినిమాలు ఉధృతంగా ఆడి బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు తిరణాలండి, మామూలుగా సార్. ఆ దశలో అనేక మంది నా రూట్కి వచ్చారు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఈ రకమైన ప్లాట్ చిత్రాలు అనేక మంది పెద్దలు, అనేక మంది. అది విప్లవం ఉన్న సొత్తు కాదండి. అది నాతో స్టార్ట్ అవ్వలేదు, నాతో ఫినిష్ కాదు. ఎవరైనా ఇస్తారు. వీడు బాజుడు నేను కూడా కాదు, ఆజుడు నేను కూడా కాదు. గోడవల్లి రామబ్రహ్మం గారి కానించి ఇప్పటిదాకా ఎందరో మహానుభావులు సామాజిక దృక్పథాలతో సినిమాలు తీస్తూ అమోఘంగా రోల్ ప్లే చేస్తున్నారండి. గోడవల్లి రామబ్రహ్మం గారా, బిఎన్ రెడ్డి గారా, కేవీ రెడ్డి గారా, వైవి రావు గారా, నాగయ్య గారా, ఆది సుబ్బారావు గారా, అలాగే వి మసూన్రావు గారా, కె విశ్వనాథ్ గారా, మా గురు దాసనాడారా, బాపు గారా, మదల రంగారావు గారా, బి నరసింహరావు గారా, టి కృష్ణ గారా, దవడ సత్యం గారా, అయినండి ఉమామహేశ్వరరావు గారా, ఎన్ శంకర్ గారా, ఇప్పుడు శేఖర్ కమ్ములు గారా, తేజ గారా, ఎందరో ఇప్పుడు మన వచ్చిన 6 డైరెక్టర్ గారు. ఆయన పేరు ఏం పేరండి? చంద్రసిద్ధార్థ్ గారా. మళ్ళీ ఇంకొక ఆయన చాలా గొప్ప సినిమా చేశారండి ఈ మధ్యకాలంలో, కెఎస్ రామారావు ప్రొఫెషన్ అండి, క్రాంతి మాధవ్ గారా, అలా కృషి గారా, కంచి ఎంత గొప్ప సినిమా అండి. అలాగే ఎందరో మహానుభావులు తెస్తున్నారండి, అందులో నేను ఒకరిని. అయితే గురుగారు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, నా సినిమాలు ఉధృతంగా ఆడిన దశలో చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది నా రూట్కి రావడం వల్ల, సినిమాలు 6-7 ఏళ్ళు తీయడం వల్ల, ఆ ఉద్యమ సినిమాలు, ఆ పాటలు, ఆ నేపథ్యాలు, విప్లవ ఉద్యమకారుల యొక్క ఆ వేషభాషలు, ఆహార్యం, సో మెనీ ఫ్యాక్టర్స్, ఒక మొనాటిని వచ్చిందండి. మొనాటిని అంటే మీకు తెలుసు, ఒకటి అప్లై క్రమక్షీణోపాంతర ప్రయత్నంతో అప్లై చేయాలి మీరు. ఓ యాపిల్ పండు ముందు మీరు తింటే చాలా బాగుంటుంది, రెండోసారి కొంచెం రుచి తగ్గుద్ది, మూడోసారి ఇంకా తగ్గుద్ది, నాలుగోసారి ముత్తుంది. అలా ముత్తే దశ వచ్చేస్తుందండి ఇలాంటి సినిమాలు జనం చూడడానికి. కానీ యాపిలే మళ్ళా మీరు బ్రహ్మాండం తింటారు, కానీ గొప్పగా తినడానికి మళ్ళీ కొంత టైం కావాలి. అలా నా సినిమాలు బీభత్సంగా 20 ఏళ్ళు చాలా బాగా ఆడిన తర్వాత అనేక సినిమాలు రావడం వల్ల మొనాటిని వచ్చి చాలా మంది మానేశారండి. నేను రకంగా సముద్రం ఎత్తున్నానండి. మీరు ఇందాక నష్ట కష్టాల, ఇంకోట మరో కష్టాల ఏమని అనుకోండి, అయినా ఆనందంగా పడుతున్నా. బ్రహ్మాండంగా జనం దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల, నా స్నేహితుల సహాయ సహకారం వల్ల, నా శ్రేయోగుల సహాయ సహకారం వల్ల నేను బ్రహ్మాండ సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తూ వస్తున్నానండి. ఓకే బ్రదర్. కాబట్టి ఆ మొనాటిని బ్రేక్ చేసి మనం కన్నా ఇప్పుడున్న యూత్ టెండెన్సీకి, ఎందుకంటే మీకు పాశ్చాత్య కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అది ఎక్కువైపోయింది. ఇప్పుడు టెండెన్సీ బాగా మారిపోయింది, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పడిపోయిందండి. ఆ టీవీలు, అనేక మాధ్యమాలు బీభత్సం వచ్చేసాయి. కంటికి రకరకాల సీనియర్స్ కనపడుతున్నాయి ఈవేళ. ఆ దశలో వాళ్ళని మెప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కూడా మేము దగ్గర అవ్వాలండి. దగ్గర అవ్వాలంటే మేము చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీయాలి. ఆ జాగ్రత్త తీయడంలో నా ఫీలింగ్ వల్ల ఏంటంటే సార్, విచ్ క్యారీస్ ద మూడ్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ అని నా ఫీలింగ్ అండి. విచ్ క్యారీస్ ద మూడ్. సో సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఓ 2 నిమిషాలు నేను సినిమా థియేటర్కి వచ్చానని మీరు మర్చిపోయి, నవరసాల్లో ఏ రసంలో ఉన్నా మీరు రసానుభూతి ఫీల్ అయితే, అంటే ఆనందిస్తారా, ఆహ్లాదపడతారా, ఆవేశపడతారా, ఉత్సాహపడతారా, ఊగుతారా, విషాదంతో ఏడుస్తారా, హాస్యంతో వేరే నవ్వుతారా, ఏదో రసంలో మీరు గుండె నిండా ఫీల్, అబ్బా ఎంత బ్రహ్మాండమైన సినిమా చూసారా అని మీరు ఫీల్ అయితే
ఫిలిం మీరు బయటకు వస్తే హిట్ ఫిల్మ్ అండి. అలా నా ఫీలింగ్ అలా అంటే ముందు మూడు క్యారీ చేసిగా నేను జాగ్రత్త పడాలి. సో ముఖ్యంగా నా సినిమాలో సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు నా దండకారని తీసుకోండి. నా దండకారని ఈవేళ జనం దైవాల మంచి పేరు వచ్చింది సార్. కానీ నాకున్న ఆర్థిక పరిస్థితితో నేను పబ్లిసిటీ ఎక్కువ చేసుకోలేకపోతున్నా. ఇవాళ సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, ప్రమోట్ చేసి చూడు, ఇవాళ పెద్ద ఫ్యాక్టర్స్ అయిపోయి. మీకు అర్థం సార్? ఇక్కడే అంటున్నానండి, ఈ ముఖ్య వినేసండి, నా కోసం వినేసండి. సో ఈ దశలో పబ్లిసిటీ బాగా చేయాలంటే నా దగ్గర డబ్బు కావాలంటే ముందు హిట్ కావాలి. అలాంటి దశలో ఇట్స్ ఇంటర్లింక్. కానీ ఉన్న మేరకే నా సినిమాని రిలీజ్ చేసుకొని ఈవేళ మ్యాక్సిమం థియేటర్లో ఇవాళ స్టాక్ బాగుంది, సినిమా బాగుందండి. నన్ను దయచేసి జనం అంతా నేలా పెంచేవారండి. ఆ నేలా పెంచేవారు ఇంతకుముందు జీవన శైలి ఏమైతుందో భారతదేశంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కాబట్టి, అంటే దాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే చూస్తారు. అలాగా నేలా పెంచులు 60% ఉండే ఆ రోజుల్లో. 60% ఉన్న రోజుల్లో మేము బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యామండి. ఎందుకు మమ్మల్ని ఆదరించే మ్యాక్సిమం వాడే. సో వాడు ఎక్కువ వస్తే మీకు ట్యాక్స్ స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయిన తర్వాత మౌతలో స్ప్రెడ్ అవుతుంది. ఏ పబ్లిసిటీ అసలు ఆ మౌతలోకి పెద్ద పబ్లిసిటీ. అక్కడి మా సినిమాకి వచ్చే వాళ్ళు అందరూ అలా పెరుగుతారు, అందరూ వస్తారని పెద్ద ఇట్లా ఏ రోజులు ఉన్నాయి. ఇవాళ నేలా పెంచి తగ్గించారు సార్ బాగా. 3 లైన్లు గురారు. అక్కడ మాకు దెబ్బ ఫేస్ కష్టాలు స్టార్ట్ అయ్యి, అంత తప్పితే మేము ఫెయిల్యూర్ కాదు. అక్కడ 3 లైన్లు చేయడం వల్ల వచ్చిన 3 లైన్లకి వస్తున్నారు, హౌస్ఫుల్ అవుతున్నారు. ఇప్పుడు నా దండకాయన సినిమా కూడా బ్లాక్లో అమ్మారండి దేవి దగ్గర నేలా పెంచి. మళ్ళీ వాళ్ళు 100 రూపాయలకి వెళ్ళిపోతారు, బ్యాక్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేలా పెంచి కన్నా ఈ 60% పూర్వలా ఉండుంటే ఈవేళ నా సినిమాలు బీభత్సమైన మళ్ళీ సక్సెస్ కమర్షియల్ గా. మరి ఆ విషయంలో మీరు ఫైట్ చేస్తున్నారు? ఫైటింగ్ ఏముంది, గవర్నమెంట్ ముందు విజ్ఞప్తి చేసాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసాం. గోయింగ్ ఆన్. మాలో చాలా మందిలో యూనిట్ లేదు, మేము సక్సెస్ కాలేకపోతున్నాం. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితి తీసుకొని గవర్నమెంట్ ప్రజాశ్రేయస్ దృష్ట్యా పూర్వం పెట్టిన గొప్ప విధానం ఏమైతుందో స్టాండ్ ఆఫ్ లివింగ్ అంటే చూడండి, స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది కొలమానం. దాంతో 60% పెట్టింది. అలా పెడితే మా సినిమాకి ఎప్పుడు కూడా చావులేదు సార్. అది మెయిన్ పాయింట్ అండి. మీరే అన్నారు ఏంటి, పబ్లిసిటీకి నా దగ్గర డబ్బులు లేవు అవి అన్నారు. ఇలాంటివి కవర్ చేసుకోవడానికి మీరు ఒక్క సంవత్సరానికి ఒక్క మంచి క్యారెక్టర్ ఇచ్చినా కూడా మంచి ఆఫర్స్ మీకు ఉన్నాయి. అది చేసి దీంట్లో కవర్ చేసుకోవచ్చు. మీరు అనేది మీకు ఇక్కడే మిస్ అవుతున్నారు. పబ్లిసిటీ కూడా డబ్బులు ఎందుకు లేవండి, డబ్బులు వస్తాయి. డబ్బులు ఎందుకు రావట్లేదు? ఈ నేల పెంచి తగ్గించడం వల్ల. అసలు పాయింట్ శాస్త్రత్వంగా వెళ్దాం మనం. ఈ నేల పెంచి పూర్లా ఉంటే నా దగ్గర పోవడం డబ్బులు ఉంటాయి కదా, బేపచ్చిగా పబ్లిసిటీ చేస్తారు కదా. కాబట్టి ఏదో సినిమాలు యాక్ట్ చేస్తున్న డబ్బులు వస్తాయి, దానికంటే కూడా నేల పెంచి పెంచాల్సిందిగా నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని, ఫిల్మ్ ఛాంబర్ ని, గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా. అది మేజర్ పాయింట్ కదా, అది ఇండస్ట్రీ సంబంధించింది కదా, అది వ్యవస్థ. అది అదే ఉందండి డబ్బులు. ఇట్స్ ఏ పర్సనల్, యూనో, దిస్ ఇస్ నాట్ ది మెయిన్ పాయింట్, మేజర్ పాయింట్. దట్ ఇస్ ది మేజర్ పాయింట్. ఈ రకమైన సినిమాలకి, సగటు సినిమాలకి పెద్ద లైఫ్ 60% నేల పెంచి పూర్ణ చేస్తాయి అకార్డింగ్ టు స్టాండ్ ఆఫ్ లివింగ్. మీరు ఇంటర్వ్యూలో గతంలో కూడా చెప్పారు నాకు అప్పులు ఉన్నాయి కొన్ని అని. అయ్యే ఉన్నాయండి, భారతదేశానికి అప్పులు ఎవరికి అప్పులు చెప్పండి. అవన్నీ మామూలు సార్. వెన్ యువర్ ఇంటెన్షన్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అంటారండి. క్యాచ్ పాయింట్ నిన్న మహానుభావుడు చెప్పాడు అన్నమాట. మై ఇంటెన్షన్ ఈస్ టు క్లియర్ మై జ్యూస్. కోట్లు సంపాదించిన నేను, కోట్లు ఖర్చు పెట్టినవాడిని, కోట్లు అప్పు చేసినవాడిని, మన కోట్లు అప్పు తీరుస్తా. ఎవరికి లేవు అప్పులు, ఎవరికి లేవు. నేను ఫ్రాంక్ గా చెప్పాను, మీరు చాలా చెప్పరు. మీకు నా తేడా అంతే. అది పెద్ద ఇష్యూ ఏం కాదు బ్రదర్. ఓకే, దీని గురించి పక్కన పెడదాం. నేను అనేది అంటే ఓకే, డబ్బులు ఫైనాన్షియల్ థింగ్ పక్కన పెడితే మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓన్లీ ఎర్ర సినిమాల్లో కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూడాలని జనాలు కోరుకుంటున్నారు. అందుకోసమైనా మీరు చేయొచ్చుగా. నన్ను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్ర సినిమాలను ముద్ర వేయొద్దు. ఓకే, మీ సమస్యలను తీసుకుని సామాజిక చిత్రాలు అనండి. సామాజిక చిత్రాలు. ఎరుపు అంటే అదేమి పాపం కదా, ఎరుపు అంటే చాలా గొప్పది. సామాజిక సుబ్బారావు పాణిగ్రాహి గారు చాలా గొప్ప మాట అంటాడు ఎరుపు గురించి. ఎరుపంటే ఎందరికో భయం భయం, పసిపిల్లల వారికన్నా నయం ఉంటాడు మహానుభావుడు మహాకవి సుబ్బారావు పాణిగ్రాహి గారు. అక్కడ ఎర్ర సినిమాలు అంటే అది క్రెడిబిలిటీ నాకు. అంటే ముఖ్యంగా ఎర్ర సినిమాలు అనిపించుకుంటే సామాజిక ఇతృత్వాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ సమాజంలో ఒక ఇష్యూ పుడితే, ఒక సమస్య పుడితే అక్కడ స్పందించి అనేక మంది తిరుగుబాటు చేస్తారు. మీలాంటి మీడియా వారు కవర్ చేస్తారు. ఆ జర్నలిస్ట్ గారు ఒక వ్యాసం రాస్తారు. ఓ నాటక కళాకారుడు రచయిత నాటకం రాస్తాడు, ఆడతాడు. ఓ ప్రతాపవాగ్గేయకాడు పాట రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. అలా సినీ మాధ్యమం తెలిసిన నేను సినిమా సంస్థ సైనికుడిగా సినిమాలు తీస్తున్నా.
కాబట్టి ఎరుపు అలాంటి నేర సినిమాలని, విప్లవ సినిమాలని, సామాజిక సామాజిక రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి అది ఆ పేరు రావడం నా అదృష్టం నిజంగా. కాబట్టి ఇంకోటి మీతో ఫ్రాంక్గా చెప్తున్నాను భాయ్ సాబ్, చాలామంది మీరు అన్నట్టు చాలామంది నాకు వేషాలు ఆఫర్లు చేశారండి. నా మీద ఉన్న అభిమానంతో ఆఫర్లు చేశారు వేషాలు. అది పూరి జగన్నాథ్ గారు, ఇంకా అలా చాలామంది. మొన్న మీరు చెప్పారు, ఇందాక చెప్పారు ఆనరు డైరెక్టరు కాదండి, క్రాంతి మాధవ్ గారు, అలా చాలామంది గొప్ప గొప్ప దర్శకులు నాకు ఆఫర్ చేశారండి, ఈ వేషం మీరు ఇస్తే బాగుంటుందని. నేను సున్నితంగా తిరస్కరించి దండం పెట్టా. నా మీద ఉన్న అభిమానంతో మీరు ఇచ్చారండి, ఆఫర్ చేశారు, మీకు వందనాలు చెప్తున్నా, నన్ను ఎక్స్క్యూట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు ఒకటిదో క్యారెక్టర్ బ్రదర్, ఒకటిదో క్యారెక్టర్. ఇప్పుడు దిలీప్ కుమార్ ఉన్నాడండి, ఆ మహానుభావుడితో నాకు కంపేర్ వద్దు. దిలీప్ కుమార్ ఎందుకు మీరు టీవీలో యాక్ట్ చేయడు? అమితాబ్ బచ్చన్ బేబచ్చంగా యాక్ట్ చేస్తాడు. దిలీప్ కుమార్ లెజెండే, అమితాబ్ బచ్చన్ లెజెండే. దాని ఫీలింగ్ అంతే. ఈ కష్టం ఫైట్ నా ఫీలింగ్ ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాను. అర్ధరా సొంతం నుంచి ఇప్పుడు దాకా సినిమాలు తీసుకుంటూ 6-4 ఫిల్మ్స్ పేరు తీసుకున్నవాడిని. ఈవేళ మళ్ళీ కొత్తగా నేను ఒక సబ్బు, ఒక క్యారెక్టర్ వేయడం అనేది నాకు ఎందుకు మనస్కరించట్లా. తప్ప ఉప్పు పక్కన పాడి తప్పండి, నాకు ముందు మనస్కరించట్లా. మనస్కరించిన పని నేను ఏం చేస్తానండి? రేపు పొద్దున డైరెక్ట్గా నా మీద ప్రేమతో ఇచ్చాడు వేషం ఆయన, ఓ టేకులు తింటున్నాను అనుకో, నా మీద నాకు ఆశ వేస్తుందా? మీకు మనస్కరించిన పని మీరు ఏం చేస్తారు నరేష్ గారు, నరసింహ గారు? అరే ఏదన్నా మీరు ఫుడ్ పెడితే నాకు నచ్చాలి, నేను తినాలంటే. మీరు కష్టం పాయింట్, మీరు బంగారం పెట్టారన్నా తినమని, నేను ముందు ఇష్టపడాలి కదా. అరే బంగారం ముద్దు పెడుతుంటే ఫూల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, మీకు నమస్కారం. కొంచెం అభిమానుల కోసం, అభిమానులు ఇష్టపడుతున్నారు చూడడానికి. అభిమానులు, శ్రేయపురుషులు అందరూ ఇష్టపడతారు నేను బాగుండాలని, అన్ని రకాలుగా బాగుండాలని అందరూ ఇప్పుడు ఇష్టపడతారు. వాళ్ళందరూ ధన్యవాదాలు చెప్పు కదా. అన్నింటి ముందు నా అంతరాత్మ ఇష్టపడాలి కదా. నాకు తృప్తిగా ఉండాలి, నేను నా ఇష్టంగా నా మనస్కరించాలి. ఎవరికైనా మనస్కరిస్తే ఎవరైనా పనిచేసేది. నేను దాని ఇంకా మెంటల్ సిద్ధం కాలేదు. ఇప్పుడు కానప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా సిద్ధపడను. వేరే సినిమాలు ఆశించే నేను లేదు. ఎవరన్నా నా మీద అభిమానం తీస్తే ఓమర్ ముక్తార్ సినిమా తీయమని చెప్పండి. నా మీద ఎవరైనా అభిమానంతో సినిమా తీయాలనుకుంటే ఓ శంకరాభరణంలో స్వామివారి గారు ఇచ్చిన వేషాలు చేయమని చెప్పండి. కష్ట పాయింట్, నా మీద అభిమానం అలాంటి వేషాలు చేయమని చెప్పండి. లేదనుకోండి ఆ అభిమానం 100 చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ వద్దండి ప్లీజ్, నన్ను మీరు అర్థం చేసుకోవాలి. నా మైండ్ నేను మనస్కరించాలి కదా. సో ఓకే, ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలకి జనరేషన్ పరంగా చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు అంటే మీరు ఏ వెబ్సైట్లలో కనబడరు, సోషల్ మీడియాని మీరు వాడుకోరు. అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు క్యాచ్ చేయాలనుకుంటే అవి అవసరం చాలా. మరి మీరు ఎంతవరకు జనరేషన్ మీరు? మంచి మాట చెప్పారండి, చాలా మంచి మాట చెప్పారు. కానీ బ్రదర్ ఏంటో నాకు మెంటల్గా, ఇప్పుడు ఫోన్ ఉందా అండి, ఈ ఫోన్ మీరు మెసేజ్ ఇస్తే నాకు చేత కాదు. ఈ బిలీమి మనం తిట్టుకోవద్దు, ఇదేంటి ఓవరాక్ట్ చేస్తాను అనుకోవద్దు. మీరు హోల్ హార్టెడ్ టెల్లింగ్, అబద్ధం ఏం చెప్పాలి? వాట్ నెసర్ టు మీ ఐ డోంట్ నో. కాన్సన్ట్రేట్ చేసి వస్తుంది, కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా నా మైండ్ పనిచేయదండి. సో మీరు మెసేజ్ ఇస్తే నాకు చేత కాదు, మీరు మిషన్ కలిస్తే నాకు చేత కాదు. మళ్ళీ ఎవరో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసి తమ్ముడు ఇందాక మిషన్ చూడమని ఆ నంబర్ కొడతాను. నాకు కొట్టడం ఎత్తనో తెలుసు, ఈ బిలీమి. కాబట్టి ఈ వెబ్సైట్లు నేను ఏమి ఫాలో కానండి. ఇవాళ మీడియా, సోషల్ మీడియా వెరీ బిగ్ రోల్ ప్లేయింగ్ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. త్రూ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్లో ఏంటంటే పేరున్నాయి, అవి ఇంకో పేరున్నాయండి, ఫేస్బుక్ వెబ్సైట్లు, ఫేస్బుక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని సమస్యలు జరుగుతున్నా, ఎటువంటి ఉద్యమాలు పడుతున్నాయి, ఎంతగా జనం మొబైలైజ్ అవుతున్నారు, ఎంత గొప్ప రోల్ ప్లే చేస్తున్నారండి. కాబట్టి చాలా గొప్ప మీడియా అండి ఇది. సో దానికి ఇంకా నేను అలవాటు పడకపోవడం అనేది మై బ్యాడ్ లక్ అండి బ్రదర్. యువర్ ఆర్ట్ టెల్లింగ్ ఇట్స్ మై బ్యాడ్ లక్. నా చేతగా తెలియట్లా, నేను ఇంకా దానికి కనెక్ట్ కాలేకపోతున్నానండి. కనెక్ట్ అవ్వాలి, అది అలవాటు అవుతుంది. ఇంకా మీకు మీ స్పాన్ పెరుగుద్ది. ఓకే, స్పాన్ పెరుగుద్దని తీసి పాడదెప్పండి. ఇప్పుడు ఈ స్పాన్ చాలు దేవుడి దేవల్ల. మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ నుంచి ప్రపంచంలో తెలుగు జాతి ఎక్కడుందో అన్ని చోట్ల కూడా ఆరు నారాయణమూర్తి అంటే ప్రేమగా మన అన్న నారాయణమూర్తి అని ప్రేమగా పలకరిస్తారు. అంతకంటే ఆనందం కావాలండి. ఎందుకంటే స్పాన్ పడే అసలు తక్కువ నోటి చాలు ప్రజలు. సోషల్ మీడియా అనేది మెకానైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు ఆ యజ్ఞ ఫలాలు సమాజంలో ఉన్న అట్టడి వర్గం చదివారంటాడు ప్రొఫెసర్ అమర్త్య సేన్. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞఫలాలు వస్తున్నప్పుడు మాలాటలను కూడా వాటిని స్వీకరించాలి, తెలుసుకోవాలి, ఆ యజ్ఞఫలాన్ని అనుభవించాలండి. అనుభవించకపోతే మా బ్యాడ్ లక్ అంతే. అనుభవించుడు అదృష్టవంతుడు, అనుభవించినోడు దురదృష్టవంతుడు.
అర్థమైందా బ్రదర్? అది తెలిస్తే నేను కూడా అదృష్టవంతుని అవుతా. మొన్న ఫేస్బుక్ లో చూశాను, మీరు, రజనీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఫోటోలు వేసి ఈ ముగ్గురు సింపుల్ గా ఉంటారు అలాంటిది సంథింగ్ అట్లా. అలాగే ఓ మహానుభావుడు చెప్పాడు నాకు, మన సంజీవ్ గారు, ఆయన చెప్పారండి ఇలా వేశారని. ఎవరో మహానుభావుడు మా గురించి అలా పెట్టాడట ఆయన. ముందు ఆ పెట్టిన మహానుభావుడు నా వందలో చెప్తున్నా. ఇప్పుడు రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నాకు కంపారిజన్ వద్దండి. ఇప్పుడు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఉంటారు. నాకు రజనీకాంత్ గారు పర్సనల్ గా బాగా పరిచయం అండి, పవన్ కళ్యాణ్ గారు బాగా పర్సనల్ గా పరిచయం అండి. నాకు వాళ్ళిద్దరిలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిసిటీ. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిస్ట్ అంటాడు మార్క్స్. రజనీకాంత్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉందండి, పవన్ కళ్యాణ్ గారిలో గొప్ప హెల్పింగ్ నేచర్ ఉంది. కాబట్టి ఎవరిలో అయితే హెల్పింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళే మంచి నా ఫీలింగ్ అండి. సెల్యూట్ వాళ్ళిద్దరికి. ఇద్దరు కూడా సింపుల్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉంటారండి. నేను నా లైఫ్ స్టైల్ నేను ఉంటాను బ్రదర్. సో నేను 30 ఏళ్ళ వరకు సినిమాలు తీస్తూ ఓ రకమైన సినిమాలకి నేను ఆడనానుమతి ఒక హీరో, ఓ రెడ్ స్టారో, ఓ పీపుల్ స్టారో అని నాకు జనదేవుల అభివృద్ధులు ఇచ్చి జనం ఇంతగా ఆదరిస్తున్నందుకు వాళ్ళు వందనాలు చెప్తూ వాళ్ళతో కంపేర్ చేసినందుకు ఇచ్చిన మహానుభావుడికి మీ మీ ద్వారా నేను వందనాలు చెప్తున్నాను నేను. ఎస్. ఓకే, సపోజ్ మీకు రజనీకాంత్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పర్సనల్గా మీకు కాల్ చేసి నా సినిమాలో ఒక మంచి వేషం ఉంది చేస్తారంటే ఒప్పుకుంటారా లేదా? తమ్ముడు, సి బ్రదర్, మా గురు దాసన్న అంటారు, ఆ మహానుభావుడే వసేరాములంలో వారు వేసిన వేషం నన్ను వేయమన్నారు. మా గురుగారితో ఏమన్నానంటే, గురుగారు మీరు నన్ను ఉరవేక్ష చేశారు, నన్ను మళ్ళా సబ్ చేయొద్దు, నన్ను పెట్టి మళ్ళా ఇంకోటి ఏదో నా మీద సినిమా ఉండేట్టు టైట్లో నేను ఉంటే చేయండి, దండం పెడతా అని నేను విజ్ఞప్తి చేశా. అలాగేరా, నీ మనసు తగ్గట్టు చేద్దాంరా అన్నారు. కాబట్టి మా గురువుగారు అడిగినా నేను చేయలే, అంటే అహంకారంతో దండం పెట్టి చేయలే. అలాగే పూరి జగన్నాథ్ గారు నా వెల్విషర్ అయిన మహానుభావుడు, మామూలు డైరెక్టర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథనం, దర్శకత్వం, డైలాగ్స్ అన్ని వన్ మ్యాన్ షోగా చేసే వ్యక్తి. అటు చిన్న బడ్జెట్లా భారీ బడ్జెట్లో ఏదైనా సరే పలానా టైంలో నేను స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను హిట్ కొడతానని అలా ఛాలెంజ్ చేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్న ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ అండి. మా గురువుగారు తీసేవారు ఒకప్పుడు, ఆయన బాటలో నిజమైన ఆయన వారసుడు ఇవాళ పూరి జగన్నాథ్ గారు, ఆయన తీస్తున్నాడండి. ఆ పూరి జగన్నాథ్ గారు నా మీద అభిమానంతో టెంపుల్ నాకు ఆఫర్ ఇచ్చారండి. ఆయనకు కూడా నేను హృదయపూర్వక దండం పెట్టా, థ్యాంక్స్ అండి ప్లీజ్. అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను వెళ్ళి వేసేస్తాను, పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళి వేసేస్తాను మీరు అనుకోవద్దు. వాళ్ళనేం పిల్లరు పిలిస్తే మీరు అన్నారు కాబట్టి నేను రజనీకాంత్ గారికి పవన్ కళ్యాణ్ కూడా దండం పెడతా. మీ అభిమానం ఉంటాను సార్, నన్ను ఇలా ఉండమని సార్ ప్లీజ్ సార్ అంట. తెలుసు సార్. మీరు ఓకే, మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పారు, అయినా మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను. ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా దూరంగా ఎంత దూరం నడుచుకుంటూనే వెళ్తుంటారు. అది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా మన తెలుగు ప్రజలందరికీ తెలుసు, ఎక్కడికి వెళ్ళినా ఈయన నడుచుకుంటూ వెళ్తారు అని. అంటే ఏంటి మీరు అంటే కారు అలాంటివి కొనుక్కోవద్దనా, లేకపోతే ఏంటి అసలు మీ మైండ్ సెట్ ఏంటి? నరసింహ గారు, ఎక్కడికి వెళ్ళినా మీరు నడుచుకుంటూ వెళ్తారనేది జస్ట్ జనరల్ గా మన సినిమా ఫీల్డ్, మన ప్రసాద ల్యాబ్, మన ఫిల్మ్ నగర్, ఈ వాకబుల్ డిస్టెన్స్ ఏముందో, వాకబుల్ డిస్టెన్స్ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నడుతున్నా సార్ నేను. చాలా మందికి మీరు అంటే ఎక్కువ సినిమా ఫీల్డ్ ఇలా కనపడతాను కాబట్టి ప్రతిదీ నడుతుండేమనుకుంటారండి. లైఫ్ అంతా నడితే నేను సినిమాలు అడిగిస్తాను గురువారు ఇన్ని బాధలు పెట్టుకుని. అదేం కాదు, మీకు ఫ్రాంక్ గా చెప్పాను కదా, వాకబుల్ డిస్టెన్స్ నేను నడుస్తాను, ఆ నడకను కాపాడుతుంది. అన్నిటినీ మించి అంటే నాకు అందులో ఆనందం ఉంది. ఎప్పుడు నేను ఆటో ఎక్కాలనుకుంటే ఆటో ఎక్కుతాను, ఎప్పుడు కారు ఎక్కాలనుకుంటే అప్పుడు ఎక్కుతాను, ఎప్పుడు రైలు ఎక్కాలనుకుంటే ఎక్కుతాను, ఎప్పుడు విమానం ఎక్కాలనుకుంటే అప్పుడు ఎక్కుతా. కాబట్టి చాలా మంది మిత్రులు కానీ ఇలా కనపడతాను కాబట్టి నాన్నమ్మతో నడుచుకుంటూ వెళ్తున్నాడు వస్తున్నాడు అనుకుంటారండి. కేవలం ఎక్కడో ఆడ దిగుతాను లేదా ఏ కారు దిగుతాను, అలా కలిసి వాకబుల్ డిస్టెన్స్ నడుతుంటాను, అలా కనపడతాను సార్. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఇష్టం గురుగారు, వాకబుల్ డిస్టెన్స్ అనేది నడుచుకో నాకు ఆనందం అండి. సో మీరు ఈ కార్లు కొనుక్కుని అలాంటి అదే నేను చెప్పేది మీకు, నాకు చిన్నప్పుడు అది ఎక్కలేదు అంటున్నాను. ఇప్పుడు 30 ఏళ్ళ సినిమాలు తీస్తున్నా, చాలా మంది కార్లు కంపెనీ వాళ్ళు నాన్నమూర్తి గారు రండి మేము కారు ఇస్తాం, ఇప్పుడు ఇంత కట్టండి, తర్వాత అలా చిన్న కట్టుకోండి, హ్యాపీ చూసుకుని వెళ్ళండి సార్ అని ఎంతో ప్రేమగా ఆఫర్ చేస్తారండి. కారు కొనుక్కోవడం పెద్ద సమస్య కాదు బ్రదర్, ఈవేళ కాదు, అందుకే వెరీ సింపుల్ అండి. కానీ నాకు ఎక్కలేదన్నా మీకు అర్థం చేసుకోండి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఎక్కల మైండ్ అంతే. దాన్ని మీరు ఏమన్నా అనుకోండి సార్, దాన్ని నా లైఫ్ స్టైల్ అంతా
ఏదో నేను ఎలా ఉంటున్నాను, చాలా నిరాడంబుడు, చాలా సింప్లిసిటీగా ఉంటాడు, నాన్న కారు లేదు ఇల్లు అంటే అది కరెక్ట్ కాదు. ప్రతి మనిషికి కారు కావాలి, ఇల్లు కావాలి, హ్యాపీగా ఉండాలి, అన్ని అనుభవించాలండి, అన్ని సౌకర్యాలు ఉండాలండి. అప్పుడే కదా మన పనులను బీగా అవుతాయి, టైం లిమిట్ అన్ని. నా వరకు ఏంటంటే నా లైఫ్ స్టైల్ ఇది కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలా ఉంటున్నానండి. ఇది ఎవరినో మభ్య పెట్టడానికో ఆత్మహత్య చేసుకున్నాడు కాదు నరసింహ గారు. ఆత్మహత్య చేసుకుంటే అంతకంటే దురదృష్టం ఏముంది బ్రదర్? నేను ఆత్మతృప్తిగా హ్యాపీగా ఇలా బతకాలనుకుంటున్నాను, బతుకుతున్నాను అంతే. ఇట్స్ మై లైఫ్ స్టైల్, దట్స్ ఆల్. దాన్ని ఏమంటారు గురించి నో ఆన్సర్. ఓకే ఓకే. మీరు పెళ్లి చేసుకోనందుకు చాలా దురదృష్టవంతులని చాలా చెప్పారు అన్నాను సార్. అంటే ఈ కాలంలో ఎంత లేట్ మ్యారేజ్ అయినా చేసుకుంటున్నాను, అలా మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు ఒకసారి అనిపించింది సార్. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజులప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే స్పందించే గుణం నాలో ఉందండి. అలాగే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని, ఇన్క్లూడింగ్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ విధంగా యూనిస్ట్ కూడా అనేక మంది పోరాట వీరులతో నేను పాల్గొన్నవాడిని. డాక్టర్ సివికరావు గారు నేను స్పీకర్ స్వయం అంటే ఎలా పాల్గొన్నా మీరు అర్థం చేసుకోండి. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు ఉద్యమంలో పాల్గొన్నవాడిని, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఇది చేసిన వాడిని. నేను కాలేజీ ప్రెసిడెంట్ చేశా, ఫైనాన్స్ సెక్రటరీ చేశా, సత్ర ప్రెసిడెంట్ చేశా, పూర్బాస్ ఫండ్ కమిటీకి సెక్రటరీ చేశా, సోషల్ సర్వీస్ సెక్రటరీ చేశా, ఊళ్ళో ఉన్న రిక్షా యూనియన్ ప్రెసిడెంట్ చేశా, ఫెడరేషన్ కన్వీనర్ చేశా. లీడర్ ప్రజలతో తల ఉండి ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా. ఏయో ఆశయాలు. శ్రీశ్రీ గారి మహాప్రస్థం అంటే మహా ఇష్టం. అదే రోజుల్లో కాలేజీ డేస్లో చంద్ర రాజేశ్వరరావు గారన్నా, పుచ్చలపల్లి సుందరయ్య గారన్నా, కొండపల్లి సీతారామయ్య గారన్నా, వరవరా గారన్నా, బాలగోపాల్ గారన్నా, గద్దరన్నా, వంగపూడి ప్రసాదరావు గారన్నా చాలా ఇష్టమండి. ఆ మెంటాలిటీ, ఆ కాలేజీ డేసు, అనేక ఉద్యమాల్లో పాల్గొనడం, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఈ రకమైన మెంటాలిటీ వల్ల ఏ కొన్ని ఆశలు ఆశయాలు, ఆశయం కంటే కూడా ఆశయం, ఆశయం కంటే కూడా ఆశ. ఎవరో పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా పేరెంట్స్ ఒప్పుకోలే. అక్కడ మా ఇద్దరు క్రాష్ వచ్చిందండి పేరెంట్స్తో. ఎస్ సార్. నేనేం లవ్ చేయలే, ఏదో ఇలా చేసుకుందాం అనుకున్నా. ఒక మంచి అమ్మాయిని, అది వచ్చిన అమ్మాయిని, పలానా అమ్మాయిని. వాళ్ళకేమో యాక్సెప్ట్ చేయలే కులపరంగా. సో నా పేరెంట్స్ నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నేనేం లవ్ చేసుకోలేను, అమ్మాయికి అన్యాయం చేయట్లేదు కాబట్టి నేను కూడా రాజీ చేసుకోలే. అలాగ దశలో అక్కడ సినిమా పిచ్చి, అనేక కష్టాలతో నా కెరీర్ స్టార్ట్ అయింది, తమరు తెలుసు. అక్కడి నుంచి ఇంకా ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలా, ఎప్పుడు హీరో అవ్వాలా, ఎప్పుడు యాక్టర్ అవ్వాలా, ఇది కదా మెయిన్ నాకు. అలాగ వచ్చిన వాడిని రీసెంట్గా ఇప్పుడు నాకు 62 ఏళ్ళండి. నేనుంటున్న ఇంటి పైన అలా ఒక్కడిని ఉన్నాను సార్. నిజంగా ఫీల్ అయ్యా, అరే నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నాతో ఉండేది కదా, నాకు తోడు ఉండేది కదా, అమోఘమైన సంగమైన జీవితం గడిపోను కదా, ఎంత పొరపాటు చేశాను నిజంగా ఫీల్ అవుతున్నా. ఆ ఫీలింగ్కి ఇన్స్పిరేషన్ ఏంటి గురించి అలా కూర్చొని చూస్తున్నప్పుడు ఏం ఫీల్ అవుతున్నా టైంలో 2 పక్షులు ఇలా వెళ్తున్నాయండి ఎగురుకుంటా. అలాగే అనేక జంటలు వెళ్తున్నాయి గురుగారు. ఆ జంటలు వెళుతూ ఎక్కడికి వెళ్తున్నాయి, ఓ చెట్టును వాలి, అక్కడ గూడుంది, గూడులో చేరాయి. నా కళ్ళ ముందు ఆ పక్షులు గూట్లోకి వెళ్ళి, నా కళ్ళ ముందు చాలా జంతువులు, ఎలకలు కానీ, పందులు కానీ, అనేక జంతువులు గుహల్లోకి వెళ్తున్నాయి. అంటే వాటి నివాసం, ఆవాసం, గూడు. సో పశువులు, పక్షులు, సమస్త జంతువులు కూడా తోడు కోరుకుంటున్నాయి, నేను కోరుకుంటున్నాయి, ఓ రక్షణ గూడు కోరుకుంటున్నాయి. ఒక మనిషినై ఉండి నేను ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాను, ఒక మనిషినై ఉండి నేను ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని నిజంగా ఫీల్ అయ్యాను సార్. ఆ ఫీలింగ్తో కాసేపు కన్నీళ్ళు గార్చా, పశ్చాత్తాపడ్డా, మళ్ళా రెక్టిఫై అయ్యా. నో రిగ్రెట్స్, దేర్ ఇస్ గాడ్, హ్యాపీ, ముందుకెళ్దాం అనిపించిన దశలో చాలామంది అడిగినప్పుడు నేను సమాధానం అంటే కూడా నా విజ్ఞప్తి చేయదలుచుకున్న యువతకి, ఓ యువకులారా, ఎప్పుడో జాబ్ వచ్చినప్పుడే, మనం డబ్బులు బాగా సంపాదించినప్పుడే పెళ్లి చేసుకుందాం, లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అనే నోషన్గా మీరు రాకండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి.
ఎన్ని అష్టకష్టాలు పడుతున్నా సార్, మీ జాబ్ సంపాదించే టైంలో కూడా మీకు భార్య ఆ వయసు వస్తే పెళ్లి చేసుకుంటే తోడుంటే మీరు ఇంకా ఎర్లీగా జాబ్ సంపాదించవచ్చు. మీ కష్టంతో మీ నష్టంతో ఆ మహాతల్లి పాలు పంచుకుంటుంది. అన్నిటిని మించి మీ యొక్క జీవన సంగమం ఏమవుతుందో, ఆ లైఫ్ ఏమవుతుందో అమోఘంగా లీడ్ చేయొచ్చు మీరు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడో జాబ్ వచ్చేదాకా ఆగి లేట్ అవర్స్లో పెళ్లి చేసుకోవద్దు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని నేను యువతను విజ్ఞప్తి చేశా. అది బ్రదర్. కాబట్టి ఇప్పుడు ఏదో చాలా మంది అంటారు అబ్దుల్ కలాం పెళ్లి చేసుకోలేదు, వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలేదు, నువ్వు చేసుకోలేదు అంత. ఇప్పుడు వాజ్పేయి గారి గురించో అబ్దుల్ కలాం గారి గురించో నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎవరి పర్సనల్ వాళ్ళదండి. నాకు తెలిసినంత వరకు గురువు గారు జీవితం అనేది చాలా గొప్పది. సంగమం ఉంటేనే జీవితానికి ఒక అర్థం పరమార్థం అండి. అదే పరిపూర్ణ జీవితం అండి. భగవద్గీత కృష్ణ పరమాత్మ ఏమంటాడు, ఎవడైతే యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక భార్యకి భర్తగా, తర్వాత పిల్లలుగా నా తండ్రిగా, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు చేసి బాధ్యతలు నిర్వర్తించి వాళ్ళకు పుట్టిన బిడ్డల మనవలతో ఆడుకుని ఓ తాతగా సంసార సాగరాన్ని ఎవడైతే ఎత్తుడో, ఈ జీవన సాగరాన్ని, వాడే మోక్షాన్ని అర్హుడు అంటాడు ఆయన భగవద్గీతలో. సో వేరే సంసారం ఏదో నాకు, నేను సంసార సాగరం ఎక్కడ ఇదే నేను. కాబట్టి నాది ఎక్కడ పరిపూర్ణ జీవితం అండి, అసంపూర్ణ జీవితం. కాబట్టి యువత యువకులారా పరిపూర్ణ జీవితం అనుభవించండి. ఓ తోడుంటేనే పరిపూర్ణ జీవితం అండి. ఆకాశం ఆడదు సగం. పార్వతీ పరమేశ్వరుడు సింబల్ కదండి, పార్వతీ పరమేశ్వరుడు సింబల్ కదా మీకు. ఈ కచ్చపేట మనం పూజించే శివలింగం ఏమవుతుందో సింబల్ ఆఫ్ సృష్టి కదా. కాబట్టి ఈ ప్రకృతి ధర్మాన్ని మనం పాటించాలి అని అంటున్నానండి. ఇది నా విజ్ఞప్తి బ్రదర్. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేదు కదా, ఇందాక అన్నారు మీరు ఈ చాలా మంది లేట్ హౌస్లో చేసుకుంటారు కదా, మీరు చేసుకోవచ్చు అంటే లేట్ హౌస్లో చేసుకుంటే నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి నేను పెళ్లి చేసుకుని నా మనసు యాక్సెప్ట్ చేయక ఆమెను హింస పెట్టాల్సిన అవసరం నాకే ఉంది. ఉయ్యమ్మాయి నేను టచ్ పెట్టి ఆమె టచ్ అవసరం. అది హ్యాపీగా ఉండాలంటే నాకు అలాంటి మెంటాలిటీ కావాలి. ఈ టైంలో నాకు అలాంటి మెంటాలిటీ దొరకడం కోసం ఎతకడం కోసం పెద్ద కార్యక్రమం కష్టం పాయింట్. కాబట్టి గతం కదా నాకలా ఎవరు ఉండకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దర్శనం అంటే పెళ్లి అనేది ఒక సెక్స్ కి సంబంధించిందే కాదు, ఒక రెండు మనసులు ట్రావెల్ చేయడం కూడా. అదే బ్రదర్, మీరు అర్థం చేసిందా చెప్పాను నేను. మ్యారేజ్ అనేది తోడు, కష్టం నష్టం సుఖం అన్ని పాలు పంచుకునేది. అన్నింటిని ముందు సెక్స్. సెక్స్ అంటే ఇక్కడ సెక్స్ అంటే మహాతల్లి పవిత్రమైన కార్యక్రమం. అది సంభోగం, సృష్టికి మూలం. చాలా ఇంపార్టెంట్ కదా. అది ఎంత ఇంపార్టెంటో అలా తోడు కూడా అంత ఇంపార్టెంట్ కదా. కాబట్టి తోడు ఉండడం అనేది భార్యాభర్తల సంఘం అనేది చాలా గొప్పదండి. అది చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. అది అందరూ అది అనుభవించాలని కోరుకుంటున్నానండి. నేను అనుభవించలేదేమో దురదృష్టం. నేను నాకలా ఎవరు దురదృష్టం కాకండి, అదృష్టంగా ఉండండి అంటున్నాను నేను. కేవలం అదే కారణం మీరు కుటుంబానికి అంటే చాలా వరకు దూరంగా ఉంటాను. నేనే కుటుంబం దూరంగా ఉండనండి. నేను ఎప్పుడు నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఉంటే వెళ్తుంటా, మా అమ్మ నాన్న చూడాలనిపించినప్పుడు వెళ్తుంటా. హ్యాపీగా నా ఫ్యామిలీ, నాన్నదమ్ములు, నాకు చెల్లు అందరినీ మొత్తం నా బంధువులను చూసి వస్తుంటా. నా ఊరు, నా వాడ, నా ప్రజలందరూ చూసి వస్తుంటా. ఐఎమ్ వెరీ తరచుగా వెళ్ళి వస్తుంటానండి. రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారండి. సారీ అండి, మా నాన్నగారు వయసు 95 years అబౌవ్ అండి, గాడ్స్ ఫీల్. మా అమ్మ కూడా అబౌవ్ 85 సార్. దేవుడి దేవల్ల మా అమ్మ ఇంకా హెల్దీగా ఉందండి. మా నాన్నగారు చనిపోయారండి. సో మా నాన్న మా అమ్మ గొప్పతనంటే, మా అమ్మ పేరు రెడ్డి చిట్టమ్మ అండి, మా నాన్న పేరు రెడ్డి చెన్నైనాయుడు. మాది రౌతుపూడి మండలం మల్లంపేట అనే గ్రామం అండి. చాలా మారుమూల పల్లె, బోర్డర్ టు ఏజెన్సీ. ఆ ఊర్లో ఫస్ట్ బీజేది నేనే. ఆ గొప్పతనం మా అమ్మ నాన్నదండి. గ్రేట్ అండి. ఇప్పుడు అమ్మగారు ఒక్కరు, మా అమ్మగారు మా తమ్ముడి ఇంట్లో ఉన్నారు, మా అన్న ఇంట్లో ఉన్నారండి, మా తమ్ముళ్ళ ఇంట్లో ఉన్నారు. మా అమ్మ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. మీ విషయంలో ఏం ఇంటర్ఫీర్ గారండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పాను మీకు, మా నాన్న కానీ నా మనసుకి ఎలా చూస్తే అలా మంచిగా చేయమంటారండి. అంతే వాడు చిన్న మెసేజ్. అసంతృప్తి ఎప్పుడు వెరీ తృప్తి ఫీలేరండి. చాలా హ్యాపీ. అంటే నేను దేవుడి దేవుడు ఇంత గొప్పగా యాక్టర్ అవుతానని, డైరెక్టర్ అవుతానని, ఎలా అవుతున్నాను వాడు ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ నా గురించి మెచ్చుకుంటుంటే, మా అమ్మ నాన్న వింటుంటే ఆనందపడేవారు, సంబరపడేవారండి. సో వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి అంటే ఒక తల్లిగా అసంతృప్తి ఉంటుంది, పెళ్లి కాలేదు అది అప్పుడు ఫీల్ అయ్యారు. దట్ మ్యాటర్ ఇస్ ఓవర్. మా బాబులు ఎక్కడున్నా సరే ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి. ఆయన నచ్చినప్పుడు నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని మా అమ్మ కూడా, మా నాన్న కూడా అడిషన్కి వచ్చారండి. దట్ చాప్టర్ ఇస్ ఓవర్. ఇప్పుడు మీరు ఓకే చిన్న బడ్జెట్లో కొంచెం
ఇదవుతున్నారు కదా, మీకు కనుక మంచి బడ్జెట్ దొరికే ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, దొరికితే కనుక మీ మేకింగ్ స్టైల్ మారుద్దా? అంటే మీ సినిమాలో ఏమైనా మార్పు జరుగుద్దా? చూడు బ్రదర్, ఇక్కడ ప్రొడ్యూసర్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గొప్ప సక్సెస్లో ఉండాలి. ఇట్స్ ఏ డిమాండ్ సప్లై. సక్సెస్ ఉంటే మనకు ఆఫర్లు వస్తాయి. ఆఫర్లు వస్తే మనం చెయ్యాలండి. నేను పీక్లో రోజుల్లో చాలా ఆఫర్లు వస్తే నేను చేయలే. ఎందుకు చేయలేదండి? సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్ కారణం కథనం, డైరెక్షన్ నన్ను నమ్ముకోండి. నా విశ్వాసం అండి. కథనం, దర్శకత్వం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మూడు నేనే. వాళ్ళు ఎంతో మంది ప్రేమతో నాకు ఆఫర్లు ఇస్తున్నారండి. వారికి వందనాలు. పుసుక్కుని నేను సినిమా చేసి రిలీజ్ అయిన తర్వాత అది సరిగా ఆడదనుకోండి, నేను వాళ్ళ ముఖాలు చూడలేనండి. నాలో ఫీలింగ్ ఎక్కువ. ఓటమి నేను భరించలేను గురుగారు. నా సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అయితే నేను భరిస్తా. ఇది ఇట్స్ మైండ్ కాబట్టి. కష్టం నష్టం నేను భరిస్తా, ఆనందం ఫీల్ అవుతా. వేరే బయట సినిమాలు యాక్టిస్పేట్ చేశాను అనుకోండి, డబ్బు ఇట్టేదాడు. సినిమా ఇండస్ట్రీకి మెయిన్ ముఖ్య కారణం నిర్మాత అండి. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి నిర్మాత బాగును, ఏ దర్శకుడిని కోరుకోవాలి. అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ మన చేతుల్లో లేవు. సో వాడు ఎప్పుడైతే నాకు ఆఫర్ ఇచ్చి 10 కోట్లు ఇస్తాము సినిమా బ్రహ్మాండం చేయంటే, మీరు అన్నట్టు బ్రహ్మాండ టెక్నికల్ వాల్యూస్తో నేను బ్రహ్మాండ సినిమా తీయగలుగుతాను. ఐ కెన్. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ నా చేతుల్లో లేదు. రేపు పొద్దున ఏదైనా మిస్ఫేర్ అయింది అనుకోండి, నేను భరించలేను. వాడు మగ చూడలేను. నేను గిల్టీ ఫీల్ అయిపోతా. అరే నా వల్ల లాస్ అయిపోయారే. అయ్యి బాబు ఇదేంట్రా బాబు, ఆ హింస నాకు అవసరమా? ఆ బాధ నాకు అవసరమా? వాళ్ళు రెడీ ప్రిపేర్ అయ్యి మీ మీద ప్రిపేర్ అయినా సరే ప్రిపేర్ అవుతారు, అభిమానంతో ప్రిపేర్ అవుతారు. మరి ప్రాక్టికాలిటీ సక్సెస్ అయితే అన్ని బాగుంటాయి. మిస్ఫేర్ అయితే డబ్బు అన్నా నరసింహ గారు, డబ్బు మార్కెట్ అది మామూలు విషయం కాదు. కాబట్టి ఎకనామికల్ వాల్యూస్ ఈవేళ హ్యూమన్ రిలేషన్స్ డామినేట్ చేస్తానే గుర్తుపెట్టుకోండి. మానవ విలువలను ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న దశలో, మానవ విలువలు డామినేట్ చేస్తున్న దశలో ఆర్థిక విలువల దగ్గర మనం చాలా బ్యాలెన్స్గా ఉండడం, ఎకనామికల్ డిసిప్లిన్ ఉండడం చాలా మంచిదండి. సో ఎదుటివారిని ఎంత సహకారం తీసుకోవాలి కానీ అంటే పని కట్టుకుని వాళ్ళని మనం ఏదో అలా చేస్తున్నాం బడ్జెట్ పడిన రుద్ది శారీని ఉపయోగించాలి, లేకపోతే మరొకటి చేసి ఇంకోటి చేసో చేసుకుంటూ పోవడం కరెక్ట్ కదండి. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే నేను యాక్సెప్ట్ చేయకుంటే బెటర్ నా అంతరంతో చెప్తుందండి ఇది. అంటే ఇప్పుడు మీరు తీసే సినిమాల్లో కూడా మీరు సొంత, అంటే అన్ని సినిమాలు సొంత కాదుగా, మీ ఫ్రెండ్స్ అని మీరే చెప్తుంటారు ప్రతి. నేను మీకు అర్థం, నా పాయింట్ మీకు అర్థం అట్లా. నేను సోల్ ప్రొపరేటర్ని. ఓకే. నా ఫ్రెండ్స్ సహసహకారాలు. అది కూడా ఎలాగంటే బ్రదర్, చెప్పాను ఇందాక మీకు, నేను చిన్నప్పుడు నా సినిమా కెరీర్ టైంలో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తున్న దశలో డిగ్రీ పాస్ అయి వెళ్ళడం, మా గురుగారు మహానుభావుడు అనుకున్న ప్రకారం నాకు నీడలో మెయిన్ వేషం ఇవ్వడం జరిగింది. చెప్పాను మీకు ఇందాక. నీడ 110 రోజులు ఆడిందండి. ఒక చోళాలో ఫంక్షన్ కూడా చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అధ్యక్షతన, కరుణానిధి గారు ముఖ్య అతిథిగా. అయితే ఆ తర్వాత నాకు కొన్ని వేషాలు ఇచ్చా కానీ హీరో వేషాలు రాలేదండి. మళ్ళీ ఇక మా గురువు గారు సంగీతంలో హీరో వేషం ఇచ్చారండి. అది ఆత్మబంధువులు ఇంటి రామారావు గారు అంటే వేషం. అది ప్రప్రదంగా ఆ సినిమా పేరేంటండి? సంగీత. నేను తిండిపోతు వేషం, చాలా మంచోడు, ఇన్నోసెంట్. మా గురుగారు హీరో, డైరెక్టరు, నేను హీరోని. సుమత ఒక అమ్మాయి, అందులో సంగీత టైటిల్ రోల్ అండి. దానికి మ్యూటేటర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో మా గురుగారు రాశారు పాటలు నా మీద. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, సంగీతం వహించారండి. అది నలుగురితోటి నారాయణ అనే పాట. మనిషిని నమ్మితే ఏముంది, చెట్లు నమ్మితే ఎంత ఉందని ఫిలాసఫర్ సాంగ్, గొప్ప సాంగ్స్ రాశారు మా గురుగారు. మహానుభావుడు గొప్ప పాడారు. ఆ సినిమా మంచి సక్సెస్ అయింది, నాకు గొప్ప పేరు వచ్చింది. ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా బ్రహ్మాండంగా రాశారండి, ఏ న్యూ ఆర్టిస్ట్ బాన్ ఇండియన్ స్క్రీన్ అని. అంత పేరు వచ్చింది. ఆ సినిమాలో బాగా తిండిపోతుంది నేను. ఏ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బాబు రా మా ఇంటికి రామ్, సంగీత సినిమాలో పోంచడం మా ఇంట్లో పోంచే రామ్మ అని అంత ప్రేమగా నన్ను ఆహ్వానించేవారండి. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన సక్సెస్ అయినా సరే నాకు వేషాలు రాలా, హీరో వేషాలు రాలా. అసలు కష్టాలు అక్కడ స్టార్ట్ అయ్యాయి. సో హీరో వేషాలు రావట్లేదు, చిన్న వేషాలు వేయలేను, ఫుడ్ లేదు, నేను సామాన్య రైతు బిడ్డని. మా అమ్మ నాన్న బిఏ చాలా గొప్ప, బిఏ పాస్ అయిన వాడిని. బిఏ పాస్ అయ్యి నేను బ్రహ్మాండంగా మంచి మార్కులతో ఏ ఉద్యోగం చేసి వాళ్ళకి ఏమి హెల్ప్ చేయట్లా. అయినా నా ద్వారా నాకు వదిలేశారు వాళ్ళు. నువ్వు హ్యాపీగా ఉండు, మేము హ్యాపీగా ఉంటాం అని చెప్పి వదిలేశారు. నేను సినిమా తీసేంత కెపాబిలిటీ నాకేం లేదు, ఆస్తిపరుని కాను. ఆ దశలో నేనేం చేయాలండి? నిజమైన అష్ట కష్టాలు పడుతున్న దశలో
చిన్న వేషాలు వెయ్యలేక, పెద్ద వేషాలు రాక, ఫుడ్ లేక, అలా నేను నిరాశ నిస్పృహకు లోనవుతున్న దశలో వాట్ టు డూ. హీరో వేషాలు రావట్లా, చిన్న వేషాలు వేయలేను. ఒకవేళ జూనియర్ వేషాలు వేస్తే, కంపెనీ వేషాలు ఇస్తే బతుకంతా గింతే. మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాను, ఇంటికి వెళ్ళలేను, ఏ ఉద్యోగం చేయలేను. ఎలా నా బతుకు, నేనేమైపోవాలి, నా యాంబిషన్ ఏమైపోవాలి, ఇలా ఫీల్ అవుతున్న దశలో మహాకవి శ్రీశ్రీ గారి పాట, అది వెలుగునేళ్ళ సినిమా అండి, అక్కడ నాసుడు యాక్ట్ చేశారండి, నా ఫేవరెట్ యాక్టర్ అయినా, ది గ్రేట్ డైరెక్టర్ ఆల్సో బరో డైరెక్షన్. అది ఘంటసాల గారు పాడారు సార్ ఆ పాట. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నట్టులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తానే నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం ఉన్నాడే మహానుభావుడు. నాకు నచ్చింది అది. కాబట్టి నేను హీరోని అవ్వాలంటే నేను డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలన్నా నేను ఎవరి దగ్గర రెస్టారెంట్ జాయిన్ అవ్వాలా, మా గురువు గారి దగ్గర వేషాలు వేసే రోజుల్లో మా గురువుగారు డైరెక్ట్ చేస్తుంటే చూడడం, వాచ్ చేయడం, అలాగే నేను కూడా డైరెక్టర్ అయిపోవాలి ఫీల్ అవ్వడం. అనేక మంది దర్శకుల దగ్గర నేను చిన్న చిన్న యాక్టర్ చేసాను కదండి. అప్పుడు ఆ మహానుభావుల్ని వాచ్ చేయడం, అనేక గొప్ప గొప్ప సినిమాలు, ఆది సుబ్బారావు సినిమాలు, కేవీ రెడ్డి గారి సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అనేక చూడడం, ఆ ఇన్స్పిరేషన్తో నేను డైరెక్ట్ చేయాలి ప్రిపేర్ అయ్యా. కానీ నాకు ఎవరు డైరెక్షన్ ఛాన్స్ ఎవరు కదా, ఎవరి దగ్గర డైరెక్టర్ చేయలేదు. కాబట్టి అప్పుడు నేను హీరోని అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, మరి నేను డైరెక్టర్ అవ్వాలంటే నేనే నిర్మాతను అవ్వాలి. ఇంటర్లింక్ అంటే నా అవసరాలు ఉద్యమాలు పుట్టించేయనట్టు నా అవసరాలు నేను తయారు చేసేసారు. అప్పుడు నేను ప్రొడ్యూసర్ అవ్వాలంటే నా జేబులో పైసా లేదు. వాట్ టు డూ. అయితే నేను పెద్దాపురం ఎంఆర్కలు చదువుకుని చెప్పాను బిఏ. నా కాలేజీ డేస్లో నాకు చాలా గొప్ప మిత్రులు ఉన్నారండి, మహానుభావులు. సో కనీసం 300 మంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్. సో నా ఫ్రెండ్స్ని నేను రిక్వెస్ట్ చేస్తా, తలో 3,000, 4,000, 5,000 హెల్ప్ చేయండి, నేను సినిమా తీసుకుంటా, రిలీజ్ అయిన తర్వాత నేను మీకు చేసుకుంటా అని చెప్పా. నువ్వు మాకు ఇవ్వద్దు కానీ నువ్వు సినిమా తీసి నీ కెరీర్ నిలబెట్టుకో అని గొప్ప ఫ్రెండ్స్. ఫస్ట్ మహానుభావుడు మన్యం పట్టాభిరామారావు గారు, కట్టుమూరైంది బిక్కన్ రామారావు గారు. మన్యం పట్టాభిరామారావు గారు, బిక్కన్ రామారావు వచ్చి మన్యం పట్టాభిరామారావు గారు నాకు 50,000 ఇచ్చారండి ఫస్ట్ టైం. అలాగా బిక్కిన బాబ్జీ గారని ఆ మహానుభావుడు ఎన్నోసార్లు నా ఆధ్వర్యంలో సినిమాలు తీయాలనుకున్నాడు. ఆయన మా కాలేజీ మేట్స్, సీనియర్స్ అండి వారు, అంటే చాలా అభిమానం వారికి. నేనే మీలాంటి సినిమా తీయొద్దు, రావద్దు ఇండస్ట్రీకి అని నేనే వాళ్ళు రానివ్వలా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ బాబ్జీ గారిని రిక్వెస్ట్ చేశా, నేను సినిమా తీసుకుని హెల్ప్ చేయబడదని. ఆ మహానుభావుడు 1,00,000 ఇచ్చాడండి. నా జీవితంలో 1,00,000 రూపాయలు బండి చూడడం ఆ ఫస్ట్ టైం గురారు. ఆయన ఇచ్చిన 1,00,000 మన్యం పట్టారామారావు గారు ఇచ్చిన 50,000, అలా గోల్ రామారావు గారు, అనేక మంది ఫ్రెండ్స్ నాకు, అడప ప్రభాకర్ గారు, పైని సూర్యనారాయణ గారు, ఎం అన్నారావు గారు, అనేక మంది మిత్రులండి, చాలామంది హెల్ప్ చేశారు సార్. అనేక మంది దగ్గర నేను తీసుకొని నేను సినిమా స్టార్ట్ చేశాను. అందుకని నా బ్యానర్ పేరు స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ పేరు పెట్టాను. ఇండో సోవియట్ రష్యా మైత్రి తెలుసు మీకు, దట్ సింబల్. ఫస్ట్ ఫిల్మ్ అందరి సొంతం, అది కమర్షియల్ హిట్ 1 year ఆడింది అది. సో రిలీజ్ అయిన వెంటనే, అది రిలీజ్ ముందే సెన్సర్ అయిన తర్వాత అది వ్యాపారం అయిపోయిందండి. అమ్మేశా, తక్కువ రేటుకి అమ్మేశా. మా ఫ్రెండ్స్కి ఆ రోజుల్లో నేను వడ్డీ ఇచ్చానండి, వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సో అక్కడి నుంచి అద్దెల సొంత నుంచి నా మహాప్రస్థానం ఇలా కొనసాగుతుందండి. సో అప్పటి నుంచి ఆ ఫ్రెండ్సే కంటిన్యూ అవుతున్నారు. ఆ ఫ్రెండ్స్ ఏముంది, మీరేంటి, ఎంతో మంది నాకు హెల్ప్ చేస్తారు, తిరిగిస్తుంటాను, దట్స్ ఆల్. లేట్ అయితే క్షమించండి మళ్ళీ ఇస్తారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది వాళ్ళ గుడ్నెస్. అది ఐ మస్ట్ క్లియర్ అండి, నేను క్లియర్ చేస్తా. ఎస్. ఓకే సార్, ఓకే. నష్టాల గురించి పక్కన పెడితే మీరు 20 years కంటిన్యూస్గా మీరు హిట్స్ ఇచ్చారు కదా, మరి అప్పుడు విపరీతమైన డబ్బు వచ్చింది, వెనకే సంపాదించుకున్నారు, మరి ఆ డబ్బంతా ఏమైపోయింది? మంచి పనులు చేశాను, తిన్నానండి. మంచి పనులు చేశాను, తిన్నాను. ముఖ్యంగా విద్య, వైద్య, పీపుల్స్ కమ్యూనిటీ హాల్స్, బోరింగ్స్,
ఓకే చాలా చోట్ల నేను నిర్మించా. ఇక్కడ నా ఊరు పేరు ఉండదండి. ఓకే. నాకు ఆ తృప్తి ఉంది సార్. ఎస్. అంటే కనీసం ఆ ఊర్లో అయినా మీరు చేశారని తెలుసా జనాలకి? ఎందుకు తెలియదండి? మీ ఊర్లో మీరు మంచి పని చేస్తే తెలీదు? అంటే మీరు ఊరు తెలియదు అని అన్నారు కదా. నేను ఊరు పేరు వేసుకోలేదు అంటున్నాను. నేను ఊరు పేరు వేసుకోలేదు. ఓకే. నా ఫీలింగ్ అర్థం చేసుకోండి మీరు. నా ఊరు పేరు ఉండదు నేను చేసిన మంచి పనులకి. నా పేరు ఉండదు అంటున్నాను నేను. ఓకే. ఎందుకు తెలియదు? మీ ఊర్లో మీరు మంచి పని చేస్తే తెలియదా అండి? ఇక్కడ మీ ఆఫీసులో మీరు మంచి పని చేస్తే వాళ్ళందరూ తెలియదా అండి? ఓకే. వెరీ హ్యాపీ. మీరు డైరెక్టర్ గా దాసరి గారి దగ్గర, ఆదుర్తి గారి దగ్గర వాచ్ చేశానంటారు కదా, వాళ్ళు అబ్జర్వ్ మీరు చేస్తున్నప్పుడు. అలా ఇప్పుడు మీ సినిమాల మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఉందా అసలు? ఎవరి ప్రభావం అయినా ఉందా? ఉంటే ఎవరిది ఉంది? చెప్పారుగా మీకు నేను. నా సినిమాల మీద ముఖ్యంగా ఉన్న ప్రభావం ఉద్యమ ప్రభావమే. ఓకే. ఉద్యమాల ప్రభావమే. డైరెక్షన్ పరంగా ఎవరిది లేదు? ఎవరి ప్రభావం ఉండదండి. ఉద్యమాల ప్రభావమే. ఓ రకంగా చెప్పాలంటే నా స్ఫూర్తి మా గురు దాసన్ అంటారు. ఓకే. నా అభిమాన దర్శకుడు ఆదు సుబ్బారావు. మీ సినిమాలకి మీరు స్టోరీ, రచన, డైలాగ్స్, మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ వేసుకుంటున్నారు కదా. ఎడిటింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? అంటే ఎడిటింగ్ అంటే నా ప్రశ్న వినండి ఒకసారి. ఏంటంటే ఎడిటింగ్ అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో మనం రష్ ఇచ్చేస్తే ఎడిటర్ తనకు నచ్చినట్టుగా తన బ్రెయిన్ వాడి చేయడం ఒకటి ఉంటుంది. రెండోదేమో డైరెక్టర్ చెప్పినట్టుగా తను చేయడం ఉంటుంది, తన బ్రెయిన్ ఏం వాడకుండా. మీరు ఏ టైపు ఎడిటర్? యు బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా కార్డు మీద నేను ఏ పేరు వేసుకున్నా సరే దాన్ని నేను అర్హుడిని నేను చేస్తేనే నా పేరు వేసుకుంటాను. నేను చేయకుండా నా పేరు వేసుకున్నంత కుసంస్కారం కాను. ఎవరి క్రెడిట్ వాడికి ఇస్తాను నేను. హీరో కృష్ణ గారు సింహాసనం అనే సినిమా తీసినప్పుడు ఆయన ఎడిటర్. తెలుసా మీకు సంగతి? తెలుసు. కానీ ఆయన ఏమి నెగిటివ్ కటింగ్ చేయలే. ఆయనేమి చేయలేదు, నెగిటివ్ కటింగ్ చేయలే. రాజ్ కపూర్ తన సినిమాకి ఎడిటర్ అని పేరు వేసుకుంటారు. తెలుసా మీకు? ఆయనేమి నెగిటివ్ కటింగ్ చేయలే. ఐఎమ్ లైక్ రాజ్ కపూర్, ఐఎమ్ లైక్ హీరో కృష్ణ. నాకేం కావాలో, ఏ ఫ్రేమ్ ఎక్కడ ఉండాలో, ఎలా స్క్రీన్ ప్లే ఉండాలో, దేని ఎక్కడ కట్ చేయాలో, ఎంత లెంగ్త్ ఉండాలో మొత్తం నేను చెప్పి చేయించుకుంటా. ఆపరేటర్స్ దాన్ని ఆపరేట్ చేస్తారు. నాకు ఆపరేషన్ చేత కాదు, చెప్పి చేయించుకుంటారు. మీ సినిమా వరకు ఆపరేటర్స్ ఉంటారండి, వాళ్ళ పేరు వాళ్ళు వేస్తారు స్క్రీన్ మీద. ఐఎమ్ ఎడిటర్. నేను చెప్పింది చేయాలి. అక్కడ ఏ షాట్ లెంగ్త్ ఎక్కడ, దేని ఆడుతుంది, దేని మొత్తంతో నేనే చేస్తాను. అయితే నా పేరు ఏం తీసుకుంటారండి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, మీరు తీసుకునే పాటలన్నీ ఎక్కడో ప్రజా కవులు రాసిన పాటలు. మరి మీరు ఈ దండకారణ్యం కూడా చూసాను, సంగీతం బ్రహ్మాండం. అది ఎలా? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు, చాలా మంచి ప్రశ్న వేశారు. చూడు నరసింహ గారు, నేనే కాదు, నాలుగు సినిమాలు ఎవరు తీసినా సరే ఉద్యమ నేపథ్యంలో ఉంటాయి. ఎక్కడో సమస్య జరుగుతుంది. ఆ సమస్య ఉత్పన్నం అయినప్పుడు అనేక మంది దానికి వ్యతిరేకంగా సమస్యను క్లియర్ చేయడం కోసం పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో త్యాగాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, మళ్ళీ విజయాలు ఉంటాయి, సెంటిమెంట్స్, ఎమోషన్స్ అనేక ఉంటాయి. ఆ టైంలోనే అక్కడ పాటలు కూడా పుడతాయి. ప్రజాకవులు పాటలు రాస్తారు. అమోఘమైన జన బాహుల్యంలో జన పాట ఉంది, జనం పాట, అమోఘమైన ఫోక్ సంపద ఉంది. ఆ ప్రజాకవులు ఆ ఫోక్ సంపద తీసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా బాణీ కడతారు, పాడతారు, పాపులర్ చేస్తారు. ఆ నేపథ్యంలో మేము సినిమాలు తీసినప్పుడు ఆ పాటలు మేము పెట్టుకుంటాం. ఇలాంటి దశలో నేనే కాదు, ఇలాంటి సినిమాలు ఎవరు తీసానని చెప్పాను మీకు. ఇప్పుడు మాదాల రంగారావు సినిమాలకి చక్రవర్తి గారు మ్యూజిక్ చేశారండి. చాలా మంది ప్రజాకౌలు పాటలు అందులో ఉన్నాయి. మరి చక్రవర్తి గారి పేరు ఎందుకు పడదండి? క్యాచ్ పాయింట్. అలాగే నా సినిమాలకి చాలా మంది గొప్ప గొప్ప సంగీత దర్శకులు పనిచేశారండి. సత్యం గారు కానీ, జీవి రాఘుల్ గారు కానీ, వందమ్మ శ్రీనివాస్ గారు కానీ, షేక్ ఇమామ్ గారు కానీ చాలా మంది పనిచేశారండి. మరి నా సినిమాలు మ్యాక్సిమం కూడా నేను ఎక్కడో ప్రజల పాటలే ఏరుకొని తెచ్చుకొని పెట్టుకుంటా. ఆడే బాణీలు సినిమాటిక్గా వాళ్ళు సంగీతం చేస్తారు కాబట్టి, రికార్డింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పేర్లు వేసుకుంటామండి. అలా నేను కూడా ఎప్పుడైతే నా సంగీత దర్శకులు బిజీ అయ్యారో, సంగీతం మీద నాకు ఒక పరిజ్ఞానం ఉంది కాబట్టి, నేను అనుభవం ఉంది కాబట్టి, ముఖ్యంగా బాణీలు కట్టేది ఇది చేసేది జనం నుంచి తీసుకుంటున్నాం కాబట్టి, ఆ ప్రజాకౌలు తీసుకుంటున్నాం కాబట్టి, దాన్ని సినిమాటిక్ చేస్తూ సినిమాటిక్ రికార్డింగ్ చేస్తూ మొత్తం నేను నా కండక్టర్ని పట్టుకుని నేను చేయించుకుంటాను కాబట్టి నా పేరు వేసుకుంటా. ఇక్కడ సంగీతం అంటే బ్రదర్ గుర్తుపెట్టుకోండి, సంగీతం ఒక సొత్తు కాదు. సంగీతం అనేది ప్రపంచ ప్రకృతితో ఇమిడిపడి ఉంది. ఉరుమునప్పుడు, మేఘం వర్షించినప్పుడు, ఎక్కడో పైనుంచి కొండ బండ పడుతుంది కిందకి, దర 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 దర. అందులో గొప్ప సంగీతం ఉంది మీకు.
గొప్ప లయ ఉంది, గొప్ప తాళం ఉంది అందులో, గొప్ప శృతి ఉంది అందులో. అదే టైంలో ఊరుగాలి అని వీస్తుంది, గొప్ప సంగీతం ఉంది అందులో. ఓ లేగదూడ అమోఘంగా టక్ 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 గెంతుతుంది, గొప్ప లయ ఉంది, గొప్ప రిథం ఉంది అందులో. ఓ కోకిలమ్మ కూ కౌంటర్ కూ 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 కూ, గొప్ప మ్యూజిక్ ఉంది. ప్రపంచమే సంగీతపరం, సంగీతమయం. ఆ సంగీత జ్ఞానం ఉంటే, పల్స్ ఆఫ్ ఆడియన్స్ స్పోర్ట్స్ తెలుసుంటే, ఏ బాణీలు పెడితే బాగుంటాయి, ఏం చూసుకుంటే బాగుంటుంది తెలుసుంటే, ఆడు డెఫినెట్ సక్సెస్ఫుల్ మీడియేటర్ అండి. అలా నేను నా సినిమాలకి ఎలా కావాలో ఆ మహానుభావుల దగ్గర పాటలు తెచ్చుకొని కూర్చుకొని ఎంచుకొని, నాకున్న కండక్టర్స్ జీపు గారు కానీ ఇమాం గారు అనేక మంది సహాయ సహకారంతో నేను చేసుకుంటూ వస్తున్నా. ఈ క్రెడిట్ నేను అనేక సభలో చెప్పాను. ఓకే, నా సినిమాలు సంగీతం అనే క్రెడిట్ మెయిన్ దక్కేది ప్రజాకవులకి, వాళ్ళు రాస్తున్న పాటలకి బాణీలకి అని చెప్పా, ఫ్రాంక్గా చెప్పా. స్క్రీన్ మీద చేస్తారా? స్క్రీన్ మీద స్క్రీన్ మీద చేయాల్సిన అవసరం లేదు. చక్రవర్తి గారు స్క్రీన్ మీద చేశారా? వందమ స్క్రీన్ మీద చేశారా? సత్యం గారు వేశారా? నేను చెప్పా, మీకు అర్థమైందా? రేపు పొద్దున్న నేను సినిమా తీసిన మీరు 2 వాచ్ చేయండి, ఎలా సంగీతం చేస్తున్నాం మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకే బ్రదర్? ఓకే, అంటే చక్రవర్తి గారు చేశారని మీరు చేశారు. చక్రవర్తి గారి గురించి టాపిక్ ఈ మహానుభావులతో మన కంపెనీ వద్దమ్మా, మీరు అడిగిన సమాజం చెప్తున్నా. ఓకే, జనకరి జనారే జనకు జనా జనారే, ఇది వంగపోని గారు బాణి పాట, చక్రవర్తి గారు మ్యూజిక్ వచ్చింది. అలాగే నేసారు ఆయన. సినిమాటిక్ చేసాం బాయ్, సినిమాటిక్ చేసినప్పుడు సంగీత దర్శకులు పడుతుంది, వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ పేర్లే పడతాయి. ఇప్పుడు వందేమా శ్రీనివాస్ గారు ఉన్నారండి, ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు. ప్రజల బాణీలు బ్రహ్మాండంగా ఆయన సినిమాటిక్ చేస్తాడు, ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కాబట్టి రాగలదు కంటే ఆయన చేస్తాడు ఆయన. ఓకే, అన్నింటిని మించి వందేమా శ్రీనివాస్ ఎక్కడ మనం గొప్పగా పెట్టుకోవాలి. కొన్ని పాటలు శంకులో బోస్తుగా తీర్థం కావాలంటూ ఇలాంటి పాటలకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వందమా శ్రీనివాసు గొప్ప సింగరు. ఈజ్ లైక్ మహేంద్ర కపూర్, ఈజ్ లైక్ భూపేన్ హజారికా. గొప్ప స్టామినా, గొప్ప ఆర్ద్రత, గొప్ప మాధుర్యం. కాబట్టి మా సినిమాలో మ్యాక్సిమం పాటలు ఆయన పాడుతున్నాడు. ఆర్ నారాయణమూర్తి వందమా శ్రీనివాస్ అంటే గొప్ప కాంబినేషన్ అది. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, జ్యేష్ఠాస్ గారు పాడారు, ఎందరో మహానుభావులు పాడారు. మ్యాక్సిమం సినిమాలు వందమా శ్రీనివాస్ గారు నాకు పాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆ దండకారణలో కూడా 4 పాటలు పాడాడు, బ్రహ్మాండంగా పాడాడు. రాజ్ కపూర్ ముఖేష్ ఒక కాంబినేషన్, మహమ్మద్ రఫీ దిలీప్ కుమార్ ఒక కాంబినేషన్, మనోజ్ కుమార్ మహేంద్ర కపూర్ ఒక కాంబినేషన్, రాజేష్ ఖన్నా కిషోర్ కుమార్ ఒక కాంబినేషన్, ఓ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కృష్ణ గారు ఒక కాంబినేషన్, ఒక ఘంటసాల గారు నాగేశ్వరరావు గారు, ఒక ఘంటసాల గారు రామారావు ఒక కాంబినేషన్, అలా 649 సినిమాస్ కాంబినేషన్. సో యు సీ బ్రదర్, మా సినిమాల్లో పాటలు బాగున్నాయంటే దానికి కారణం క్రెడిబిలిటీ గోస్ టు పీపుల్ పోయిట్స్. మల్లయ్య గారు మీకు చెప్తున్నా మాట, నేను సినిమాటిక్ చేయడం చేసేది నేను కాబట్టి, ఎలా కావాలో అలా చేసుకునేది నేను కాబట్టి నా పేరు వేసుకుంటున్నా. చెప్పాను ఇందాక మీకు, నా ఆస్తి కానప్పుడు, నా సొంతం కానప్పుడు నా పేరు వేసుకోను, ఆ కుసంస్కారం కాను. కాబట్టి మీకు ఇఫ్ యూ వాంట్ టు వాచ్ మై ఫిల్మ్ మేకింగ్, యూ కమ్ అండ్ వాచ్. అప్పుడు నానమూర్తి అంటే మీకు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ వందే మాతరం గారు మీరు ఆయన మ్యూజిక్ లో మీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? యూ సీ బ్రదర్, నేను బయట సినిమాలు చేస్తే నాకు నచ్చితే డెఫినెట్గా వందేమా సినిమా చేస్తాను మ్యూజిక్. నా సినిమాలో చేసుకుంటే నేను చేసుకుంటా. సీను ఇప్పుడు నాకు బ్రహ్మాండ బాటలా, గ్రేట్ సింగర్ అని చెప్పట్లా, గ్రేట్ మ్యూజిక్ అని చెప్పట్లా. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇవాళ ఇద్దరు మ్యూజిక్ దర్శకులు చాలా గొప్పవాళ్ళు, అందరూ గొప్పవాళ్ళేనండి. ఇప్పుడున్న వాళ్ళల్లో అన్ని రకాలుగా వాడు మ్యూజిక్ కట్టగలరు, పాడగలరు. ఒకడు వందేమా శ్రీనివాస్, 2 కీరవాణి గారు. వాళ్ళు పాడగలరు, మ్యూజిక్ కట్టగలరండి. అంటే వందేమా శ్రీనివాస్ నాకు బ్రహ్మాండంగా పాడుతున్నారు, బ్రహ్మాండంగా పాటలు అవుతున్నాయండి. మీరు ఇప్పుడు వస్తున్న జనరేషన్ సినిమాలు మీరు చూస్తుంటారా? యూసీ బ్రదర్, చాలా మంచి మంచి సినిమాలని 10 మంది మీలో చెప్తాను, తప్పకుండా పడతానన్న. నేను రీసెంట్గా చూసిన సినిమా కంచె అండి, కృషి గారి సినిమా కంచె. నాకు చాలా బాగుందండి, చాలా బాగుంది. హ్యాట్స్ అప్ టు ద డైరెక్టర్ అండ్ రైటర్. చాలా గొప్ప హెడ్ ఆయన, అబ్బా చాలా గొప్ప హెడ్ అండి. ఒకప్పుడు ఆచార్య గారు రాసినట్టు చిన్న మాటతో గొప్ప మీనింగ్ అండి. అలాగే కృషి గారు గొప్ప డైరెక్ట్ చేసండి. ఆయన స్క్రీన్ ప్లే కానీ ఆయన మేకింగ్ కానీ చాలా గొప్ప హ్యాట్స్ అప్ అండి. అలాంటిది కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూస్తారా? బ్రదర్, నేను ఇప్పటికీ మీతో ఫ్రాంక్గా చెప్తున్నా,
నాకు నాగేశ్వరరావు సినిమాలు, రామారావు గారు, సావిత్రి గారు, సూర్యకాంతం గారు, ర్యాలింగ్ గారు, ఎస్వి రంగారావు గారు, వాళ్ళ సినిమా చూడడం నాకు మహా ఇష్టం సార్. గొప్ప గొప్ప సినిమాలు నేను ఫీల్ అయితే 10 మంది మీరు చెప్తే ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా చూస్తాను. చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారు కదా సార్, ఎంత చూడండి సార్, కానీ ఎక్కువ చూడండి సార్. అది ఏదో ఫీల్ అయితే వెళ్తా గురారు, ఫ్రాంక్లీ టెల్లింగ్. కాబట్టి నేనేం ఎక్కువ చూడండి సార్. ఇప్పుడు సినిమాలో ప్రతి సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారు అంటే అతను యాక్టింగ్ అనేది ఒక ఫిక్స్ అయ్యారు జనాలు. అలా కాకుండా అండర్ ప్లేతో కూడుకున్న నారాయణమూర్తి గారిని మేము ఏమైనా చూసే అవకాశం ఉందా? మంచి ప్రశ్న వేశారు బ్రదర్. చూసి ఒక్కడికి ఆనందం వస్తే ఆ ఆనందాన్ని ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి. ఒకడు విరగబడిన అవుతాడు ఏదన్నా కామెడీ సన్నివేశం వచ్చినప్పుడు, ఒకడు మందహాసంగా అవుతాడు, ఒకడు ముసుముసుగా అవుతాడు, ఒకడు నవ్వు వచ్చినా ఆపుకుంటాడు. ఇక్కడ ముసుముసు నవ్వులు నవ్వేవాడు అండర్ ప్లేయింగ్, బేబచ్చంగా నవ్వాడు చిన్నపిల్లాడు నవ్వాడు ఓవర్ యాక్టింగ్ అంటారండి. నా చిన్నపిల్లాడు మెంటాలిటీ, ఐ వాంట్ బి లైక్ దిస్. ఎమోషన్ వస్తే ఎలాగ ఎమోషన్ అవుతాం, ఆనందం వస్తే ఎలాగ ఆనందపడతా అవుతాం, ఎలా ఏడుపు వస్తే ఎలాగ ఏడలా ఏడుస్తాం తప్పితే లైక్ చైల్డ్. ఇట్స్ మై బిహేవియర్. యు టేక్ దేర్ ఇస్ శివాజీ గణేశన్, దేర్ ఇస్ అక్కినేని నాగేశ్వరరావు. శివాజీ గణేశన్ గారు చాలా మంది ఓవర్ యాక్టింగ్ అంటారండి. నాగేశ్వరరావు గారిని, దిలీప్ కుమార్ గారిని చాలా చోట్ల అండర్ యాక్టింగ్, అండర్ ప్లే అంటారండి. మీకు అర్థమైందా? మరి ఒక క్యారెక్టర్ శివాజీ గణేశన్ గారు చేసినట్టు ఇద్దరు చేయలేరు, నాగేశ్వరరావు చేసిన వేషాలు కొంతమంది 6 సార్లు చేయలేరు, రామారావు గారు వేసినట్టు వేషాలు అన్ని వేషాలు ఈ భూతంలో ఎవరు వేయలేడు. కాబట్టి రామారావు గారు కూడా చాలా చోట్ల ఓవర్ యాక్టింగ్ అంటారు, చాలా సినిమాలకి అబ్బాయి ఎంత అండర్ ప్లే చేశారు అంటారండి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కడిది ఒక నైజం సార్. మీ కోపం వస్తే బళ్ళు అంటారండి, ఆ సార్కో ఈసారి కోపం వస్తే ఏంటిది అంటాడు, అంతేనా. ఇది అండర్ యాక్టింగ్, అదేమో మీరు అనుకున్నారు ఓవర్ యాక్టింగ్. సో నా సెన్స్ లో ఓవర్ యాక్టింగ్ అండర్ యాక్టింగ్ ఉండవు బెదరు. అకార్డింగ్ టు మన నైజం, మన ఎమోషన్స్ మనం కక్కుతాం, అది క్యారెక్టర్ని బట్టి. ఆ కక్కుతున్నప్పుడు జనం రిసీవ్ చేసుకుంటున్నారు లేదనే పాయింట్ మీకు. ఇఫ్ ఇట్ క్యారీస్ ద మూడ్, జనం రిసీవ్ చేసుకుంటే అదే యాక్టింగ్. అంత గొప్ప యాక్టింగ్ కాకపోతే శివాజీ గణేశన్ అంత మహానాడు అవుతారండి. ఈవేళ ప్రపంచంలో మొత్తం ప్రతి తెలుగు సోదరుడు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారుగా, నేను యాక్ట్ చేస్తే వాళ్ళు ఆనందం పడుతున్నారుగా. అంటే నేను సక్సెస్ఫుల్ యాక్టర్ కింద లెక్క. అండర్ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఐ వాంట్ బి లైక్ చైల్డ్, మై ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ దట్. అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ ఉన్నాడండి, అరే మా తూ అప్పుడు బరస్ట్ వస్తాడు. అవును, అది ఇంకో యాక్టర్ అమ్మా ఏందమ్మా నువ్వు అంటాడు. ఇది గొప్ప యాక్టింగ్, అది గొప్ప యాక్టింగే. ఈ రెండు కూడా మీ మూడు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. విచ్ క్యారీస్ ద మూడ్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్, బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ ఫిల్మ్. దట్స్ ఆల్. నా స్టైల్ నాది, మీ స్టైల్ మీది. యు సీ బ్రదర్, మీ గోంగూర ఇష్టం, నాకు తోటకూర ఇష్టం, మీ స్వీట్ ఇష్టం, నాకు హాట్ ఇష్టం. కచ్చ పాయింట్. మీ కొన్ని సినిమాలు ఇష్టం, నాకు కొన్ని సినిమాలు ఇష్టం. అరే మనకి విభిన్న అభిరుచులు ఉంటాయి కదా. అంటే మనకు నేను అనేది ఏంటంటే, మీరు ప్రతి సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారే కనబడుతున్నారు కదా. ఇప్పుడు కథకు తగ్గట్టుగా అక్కడ క్యారెక్టర్ కనబడాలి కదా. ఒక దాంట్లో అండర్ యాక్టింగ్ కనబడే ఆర్ నారాయణమూర్తి గారు ఉండొచ్చు, ఒక దాంట్లో ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆర్ నారాయణమూర్తి ఉండొచ్చు కదా. క్యారెక్టర్ పరంగా మనం బిహేవ్ చేయాలి కదా అంటున్నాను. ఓకేనా, మీరు అనుకుంటున్నారు అది నరసింహ గారు. చాలా మంది వేషం చాలా బాగా అంటున్నారండి. ఇప్పుడు నేను దండకాయన సినిమాలో నా సినిమా హీరో మల్లోజుల కోటేశ్వరరావు ఈజ్ గ్రేట్ రెవల్యూషనిస్ట్ అండి. ఆయన ఎంత గొప్ప రెవల్యూషనిస్ట్ అయినా ఈ భూతాల మీద నాకు తెలిసి ఓ పెద్ద రెవల్యూషనిస్టు ఓ సుభాష్ చంద్రబోస్, మరో పెద్ద రెవల్యూషనిస్టు ఓ చే గువేరా. అంటే వాళ్ళ ఖండాలు దాటిపోయి వాళ్ళ రెవల్యూషన్ సాగిందండి. అలాగా ఇండియన్ చే గువేరా మల్లోజుల కోటేశ్వరరావు అండి. ఎక్కడో పెద్దపల్లిలో పుట్టి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, అక్కడి నుంచి ఒక మల్లోజుల కోటేశ్వర కోటన్గా, ఓ ప్రహ్లాద్గా, ఓ రామ్జీగా, ఓ శ్రీధర్గా, ఓ కిషన్జీగా ఆయన మహాప్రస్థానం ఇక్కడి నుంచి అప్ టు వెస్ట్ బెంగాల్. ఆ క్యారెక్టర్ నేను వేసే సినిమాలో దండకారణ్యంలో ఇవాళ చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేసే నారాయణమూర్తి కోటేశ్వర వేషం మనం మెచ్చుకుంటున్నారు. కోటను నన్ను ప్రేమగా పిలుస్తున్నారండి. వాళ్ళ అమ్మగారే మహాతల్లి మధురమ్మ గారు, ఎంత బాగా చేసే బిడ్డ, నా బిడ్డడి వేషం ఎంత బాగా చేసే బిడ్డ, నీ సినిమా నిండు నూరేళ్ళు చల్లగా ఉండి తండ్రి బిడ్డ అని దీవించారండి ఆవిడ. ఎంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలి నరసింహ గారు?
అండ్ ఈ సినిమాలో మంచి సూపర్ హిట్ సాంగ్ ఉంది, అంటే అన్ని మంచి సినిమాలు మంచి సాంగ్స్ అనుకోండి, దాంట్లో సూపర్ హిట్ సాంగ్ పొద్దు తిరుగుడు పువ్వు, ఆ పాట ఒకసారి పాడండి మా కోసం. పొద్దుతిరుడు పువ్వు అది యాక్చువల్ మన గద్దరన్న రాసిన పాట. గద్దరన్న ఈజ్ ఏ గ్రేట్ లెజెండ్ పోయిటరీ కదా, ఆయన పీపుల్స్ పోయిటరీ కదా. యాక్చువల్ మల్లోజులు కోటేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయాన్ని కలకటా నుంచి పెద్దపల్లి తీసుకొచ్చినప్పుడు వెరీ బిగ్ ప్రొడక్షన్ హ్యాపెండ్, వెరీ బిగ్ లీడర్ కదా ఆయన. ఆ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు గద్దరన్న ముందు పాడుతున్నాడు. నేను ఆ భౌతికాన్ని దండం పెట్టుకున్నాను సార్. ఆ టైంలో ప్రెస్ వారు నన్ను అడిగారు, అన్న కిషన్జీ గారి మీద మీరు సినిమా తీర్చోదని, పక్కన చిత్తమంటలు కాలుతున్నాయి, తప్పకుండా తీస్తాను అన్నాడు. తీశాను. ఇది తీసినప్పుడు నా క్యారెక్టర్ చనిపోవడం అంటే కిషన్జీ గారి వేషం నేను వేసాను కదా, ప్రొఫెషన్ కావాలి కదా, అందుకని గద్దరని రిక్వెస్ట్ చేశా. గద్దరన్ అందుకే సినిమాలో యాక్ట్ చేశాడండి. గద్దరన్ ఈ సినిమాలో యాక్ట్ చేసింది నా మీద అభిమానం, నా మీద గౌరవం కంటే కూడా కిషన్జీ గారి మీద ఆయనకు అభిమానం, గౌరవం, కిషన్జీ గారికి గద్దరన్కు ఉన్న అవినాభావ సంబంధం, విప్లవ బంధం, దానివల్ల మెయిన్ యాక్ట్ చేశాడు గద్దరన్. ఆ దశలో ఆ ప్రొఫెషన్ జరుగుతున్నప్పుడు గద్దరన్న పాడిన పాట, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలోన వెన్నేలమ్మ ఆకును ముద్దాడి, చిగురాకును ముద్దాడి, హోలా హోలా హోలియ హోలం, హోలా హోలా హోలియ హోలా. ఓ ఏం పాట అండి, ఆ మహానుభావుడు ఆయన చేశాడు. ఇంకా 2 లైన్లు పాడండి. దీంతో పాటు బ్రదర్ ఈ సినిమాలో క్లైమాక్స్ పాట కూడా గద్దరన్ రాశాడండి. అదే చెప్పాను మీకు, కాలేజీ డేస్ అప్పుడు నుంచి నాకు గద్దరన్ అంటే నాకు బాగా ఇష్టమని. గద్దరన్ అన్న వంగపన ప్రసాద్ గారు అని చెప్పాను మీకు. గద్దరన్న ప్రోగ్రాం చూడని ఎంతో ముచ్చటపడి ఉండాను. అలాంటిది ఫస్ట్ టైం నాకు గద్దరన్న పాడిన పాట ఏమవుతుందో ఆయన పాడిన పాటకి నేను యాక్ట్ చేశానండి. ఫస్ట్ టైం క్లైమాక్స్ మామూలు పాట కాదు, బ్రహ్మాండంగా మూతుంది వేడ పాట, అంత గొప్ప పాడైనా. ఓ రకంగా చెప్పండి, ఈవేళ గద్దరన్ నియర్లీ 70 years అండి. మామూలు స్టామినాతో పాడే పాట కదా పాట, చాలా గొప్ప పాట. భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలకు కొదువలేదురాం, బంగారు పంటల భూములున్నవి, చావులేని మరి జీవనదులురాం, చావులేని మరి జీవనదులురాం, అంగట్లో నా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో సని ఉన్నట్లు, అల్లుడు నోట్లో సని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో, సకల సంపదల గల్ల దేశములో దరిద్రమెట్టుందో నాయనా. దట్ ఇస్ మై ఫిల్మ్ దండకారణ్యం. సో మీ ఫిల్మ్ వాచ్ చేయండి నరసింహ గారు, ఎంత గొప్ప పాటలో ఆ కవులు, కళాకారులు, గాయకులు, మహానుభావులు ఎంత గొప్ప పాడారు తెలుస్తుంది. అండ్ మీరు నక్సల్స్ తోటి ట్రావెల్ చేశారా? లేదు అప్పుడు మీ లేదు అసలు లేదు. అంటే ఇవన్నీ ఎలా మీకు ఇవన్నీ? యు సీ బ్రదర్, భారతదేశంలో 30 సంవత్సరాల నుంచి భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ సమస్యలు నా సినిమా నేపథ్యాలు. నేను అలా సినిమా తీసినప్పుడు ఎందరో మహానుభావులతో పెద్దలతో మాట్లాడడం, అనేక పుస్తకాలు చదవడం, అలాగే నేను అక్కడ ఆయా ప్రాంతాల్లో నేను పర్యటించడం, పరిచరించడం, ఆ జ్ఞానంతో నాకున్న పరిజ్ఞానంతో నేను కథలు కూడా తీయడం జరుగుతుందండి. కాబట్టి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తాను. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎవరైనా బెదిరింపులు కాల్స్ రావడం? ఏం బెదిరింపు కాల్స్ ఏం లేదండి. బికాజ్ ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు నేనే కాదు, ఇలాంటి సినిమాలు ఎవరు తీసినా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు ఆ సినిమాలు ఆడవదు, మళ్ళీ కోర్టులోకి వెళ్ళడం, కోర్టు మళ్ళీ ఒప్పుడు మళ్ళీ ఆడడం జరుగుతుంటుంది. అలా గొడవల రామబ్రహ్మం గారు తీసినప్పుడు రైతు బిడ్డ, మాలపల్లి సినిమాలు మీకు తెలుసు కదా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అప్పుడు ఆ సినిమాని అప్పుడు ఆపేశారు. మళ్ళా అనేక మంది ఉద్యమాలు చేయడం వల్ల మళ్ళీ ఆడిచ్చారు. చాలా మంది సెన్సార్ ఇబ్బందులు పడ్డారు, నేను పడ్డాను. కాబట్టి ఎన్ని మామూలే, పర్సనల్ కాల్స్ ఎప్పుడు ఏమి లేదు సార్. ఎందుకంటే మేము ఫిల్మ్ మేకర్స్ కదా, ఆఫ్టర్ ఆల్ ఫిల్మ్ మేకర్స్. మా సినిమాలు ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు సెన్సార్ పరంగా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ తగ్గట్టు వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు నా దండకారణ్యం సినిమా ఉంది, సెన్సార్ ఆఫీసర్ గారు కానీ సభ్యులు కానీ చాలా డెమోక్రటిక్గా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చేశారు సినిమాలు. సెన్సార్ 80 సౌండ్స్ కట్ సౌండ్స్ ఇచ్చారు మీకు. సినిమాలో కిషన్జీ అనే పేరు ఉండొద్దని చెప్పారు, కోటర్ని పెట్టుకోమన్నారు, పెట్టుకున్నా. క్లైమాక్స్ లో చోట మాత్రం నేను ఆఫీసులో రిక్వెస్ట్ చేశా అలియాస్ కిషన్జీ అని, దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేశారండి.
సో అలా వాళ్ళు రూల్స్ వాళ్ళు చేస్తారండి, మేము చేస్తామండి. ఈ రకమైన సినిమాలు తీస్తున్నప్పుడు సెన్సార్ పరంగా మాత్రం కొన్ని ఏ రకంగా అంటే అభిప్రాయాలు వస్తుంటాయి. వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు మేము ఏం చేస్తామండి, మేము ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఆ దశలో ఎక్కువ మాకు ఏమవుద్దండి, ఖర్చు అవుద్దండి. మళ్ళా డబ్బింగ్ చెప్పించడాలు, మళ్ళా ఫైనల్ మిక్సింగ్, మళ్ళా పాడించడాలు ఇవన్నీ అవుతుంటాయి సార్. ఆ రకమైన మెంటల్ ఎగోని ఆ టార్చర్ పడతామండి. అది సహజం. అది నేనే కాదు, చాలా మంది పడరు, నేనే పడుతున్నా. ఎస్ సార్. మీరు గతంలో తీసిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత పేరున్న వాళ్ళని పెట్టేవాళ్ళు, ఇప్పుడు రాను మీరు అంతా కొత్త వాళ్ళనే తీసుకుంటున్నారు. ప్రతి ఊర్లలోకి వెళ్ళి కొత్త వాళ్ళని తీసుకుంటారు. దానికన్నా కారణాలు ఉన్నాయా? చెప్పానే మీకు, ఇందాక చెప్పానే మీకు, 20 సంవత్సరాలు నా సినిమాలు బ్రహ్మాండంగా నడిచాయి. నడిచిన నా డబ్బులు బాగుండి నేను పే చేయగలిగేవాడిని. ఆ తర్వాత అనేక సినిమాలు ఈ మార్గంలో రావడం వల్ల మొన్నటి నుంచి నేను దెబ్బతినా. సో నా సినిమాలు పూర్వంలాగా అనుకున్నంతగా విజయవంతం చెందట్లా. ఆడియన్స్ టేస్ట్లో కూడా మార్పులు వచ్చాయి. ది సేమ్ టైం నేలా పెంచి తగ్గించేసారు. సో మెనీ ఫ్యాక్టర్స్. రైట్. ఈ దశలో నా బడ్జెట్ ప్రకారం నేను సినిమా తీసుకుంటే కానీ నాకు మనుగడ లేదు. వాళ్ళని పెట్టారంటే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. కాబట్టి నేను స్థానికంగా కళాకారులు లెక్క ఉంటాయి ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ టాలెంట్ తీసుకొని నేను సినిమాలు తీసుకుంటూ వస్తున్నా. అంతెందుకు పైసా ఫస్ట్ నుంచి కూడా నేను పెద్దగా స్టార్స్ని ఎవరిని నేను ఎక్కువ పెట్టుకోలేదు ఎప్పుడు. ఒక రేంజ్ అప్పుడు అందరూ సొంత ప్రభాకర్ రెడ్డి గారిని పెట్టుకున్నా, రాళ్ళపల్లి గారిని పెట్టుకున్నా, అలా మీకు పాపులర్ని పెట్టుకున్నా. రిమైనింగ్ మ్యాచ్ అప్పుడు కూడా కొత్త కదా. అలాగే ఇప్పుడు ఎన్ని ఫిల్మ్స్ అడవది దేవదాస్ గారిని మీకు తెలిసిన వాళ్ళు, రిమైనింగ్ కొత్త కదా. ఆల్రెడీ చాలా దండోరా అంతా నాటక కళాకారులు పెట్టా, సూపర్ డూప్ పెట్టేవాళ్ళ నన్ను స్టార్ట్ చేయలే. ఎర్ర సైన్యం ఏంటి అనుకున్నారు మీరు? ఎర్ర సైన్యంలో మీకు మ్యాక్సిమం మీకు కొత్త కదా, లోకల్ టాలెంట్స్ కదా. నర్రా వెంకటేశ్వర మీకు తెలిసిన పెద్ద యాక్టర్ అప్పుడు ఆ రోజుల్లో, ఆ మేరకు. రిమైనింగ్ అంతా శకుంతల గారు అదే ఇప్పుడున్నంత పాపులర్ కారు, సంజీవ్ గారు కానీ ఇప్పుడున్నంత పాపులర్ కారు. అంతా లోకల్ టాలెంట్సే పెట్టా. మరి ఎర్ర సైన్యం ఓ లెజెండ్ ఫిల్మ్ అయిపోరా సంవత్సరం వాళ్ళ. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్రదరు ముఖ్యంగా ఏంటంటే అలాగే నేను అప్పుడులాగా నేను ప్రభాకర్ రెడ్డి గారిలాగో, ఓ పిఎల్ నాన్నగారిలాగో, ఓ రాళ్ళపల్లి గారిలాగో, నర్రా వెంకటేశ్వరరావు గారిలాగో, ఓ శకుంతల గారిలాగో, ఓ సంజీవ్ గారిలాగో అటువంటి వాళ్ళు పెట్టాలన్నా ఈవేళ నేను ఐ టు పే. ఆ దశలో ఆ డేట్స్ కోసం నేను వెయిట్ చేయాలి, వాళ్ళ తగ్గ ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర రెమ్యునరేషన్ ఇవ్వాలి. సో ఆ టైంలో నేను ఇంకా ఆ పరిస్థితులు లేనప్పుడు హృదయపూర్వకంగా నాకు చాలామంది స్టార్స్ నా సినిమాలో నటిస్తామని చెప్తారండి. వాళ్ళ దండాలు పెడతా, థ్యాంక్స్ అండి, నా రూట్లో వెళ్తారు. కాబట్టి నా రూట్లో తీసుకుంటూ వస్తున్నా, సక్సెస్ అవుతున్నా. నేను సినిమా బాధిస్తున్నాను లేదని పట్టాడు ఎవరు తీసుకున్నది పాయింట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా గురువు గారు తీశారు నీడా, అంత కొత్త వాళ్ళు అప్పుడు 110 రోజులు ఆడ బాలచంద్ర గారు అంతమంది కొత్త వాళ్ళతో 100 days జూబ్లీ ఆడిచ్చాడండి. ఇప్పుడు సినిమా బాగా తీయాలి మీరు. శేఖర్ కమ్మ గారు ఇవాళ పేపర్ ఇట్లు కొట్లా, తేజ గారు కొట్లా. మీరు రేపు పొద్దున్న కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీయండి, బాగా తీసారు అనుకోండి, మీరు డెఫినెట్గా ఆడుద్ది. జనంకి బాగా తీయాలి, నచ్చాలంతే బ్రదర్. కొత్త పాత పెద్ద చిన్న కాదు ఇంపార్టెంట్, మనం బాగా తీయగలగాలి. ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏముందండి, ఇప్పుడు డిజిటల్ ఫార్మేషన్ వచ్చింది, మెకనైజేషన్ డెవలప్మెంట్ బాగా పెరిగింది. అయితే ఒకటి ఏంటంటే నా బాధ ఏంటంటే సారు, మెకనైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు రాను రాను రేటు తగ్గాలి. మీ ఫోన్ ఉందండి, మీ జేబులో ఉన్న ఫోన్ ఎంత ఖరీదు చెప్పండి? 10,000. ఎస్. అది మీకు ఒక 2 years 3 years ముందు ఎంత దానికి ఖరీదు? 20,000. ఎస్, యువర్ రైట్. అప్పుడు 20,000, ఇప్పుడు 10,000. ఇంకో 1 year పోతే 5,000 అవుద్ది, ఇంకో 1 year పోతే అది 1,000 రూపాయలు అవుతుందండి. అంటే మెకానిక్స్ డెవలప్మెంట్ వల్ల తగ్గాలి న్యాయంగా. కానీ వచ్చిన చిక్కాలంటే ఓన్లీ మన ఇండస్ట్రీలోనే మెకానిక్స్ డెవలప్ అవుతున్నా సరే ఆ యజ్ఞ పొలాల నిర్మాతకు అందట్లా, రాను రాను పెరిగిపోతున్నాయి ఖర్చులు. మాయాబజార్ లాంటి సినిమా ఫైనల్ మిక్సింగ్ 1 week, అంతకంటే గొప్ప ఫైనల్ మిక్సింగ్ మనం చూడలేమండి. షోలే గ్రేట్ ఫిల్మ్, గొప్ప ఫైనల్ మిక్సింగ్ అండి, హితేంద్ర దేశాయ్. అది కూడా తక్కువ రోజులు చేశారండి. మాయాబజార్ లెజెండ్ కదా. ఎక్కడో రోజు ఒక కొండ మీద పడతాడైనా, కొండ మీద వాళ్తాడైనా, ఇలా పడబడికి ఆ రాయ చిన్న ఇది కింద పడుతుంది. ఆ డైరెక్టర్ గ్రేట్నెస్ అది. ఆ రాయ సౌండ్ చూడండి, టాక్ పడుతుంది. ఎంత గొప్ప ఫైనల్ మిక్సింగ్ అండి అది. మాయాబజార్ కంటే గొప్ప సినిమా మనం చూడగలుగుతామండి, గొప్ప ఫైనల్ మిక్సింగ్ చూడగలుగుతామా? అలాంటి గొప్ప సినిమా 1 week అండి. అలాంటిది ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన దశలో
ఇవాళ ఒక్కొక్క సినిమాలు అంటే భారీ సినిమాలు ఫైల్ మిక్సింగ్లు నెల 2 నెలలు పడుతుంటే మీకు కాస్ట్ ఎక్కువైపోట్లా. అలాగే డిజిటల్ ఫార్మేషన్ పెరిగిపోయినప్పుడు తక్కువ రేట్లకి ఇవ్వాలి న్యాయంగా. క్యూబులు కానీ యూఎఫ్ఓలు కానీ అన్నీ కూడా చాలా అప్పుడు 5 ఏళ్ళ క్రితం అంత రేటు, ఇప్పుడు అదే రేటు కదా. కాబట్టి నేనేం కోరుకుంటానంటే ఇండస్ట్రీని ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ను కానీ ప్రొడ్యూస్ కౌన్సిల్ కానీ మెకనైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు యాంత్రికంగా డిజిటల్ ఫార్మేషన్ యుగం వచ్చినప్పుడు ఆ యజ్ఞ ఫలాలు ఏమవుతున్నాయో, ఫ్రూట్స్ ఏమవుతున్నాయో నిర్మాత చెందాలంటే డే బై డే కాస్ట్ తగ్గాలి. ఇనిషియల్ డెవలప్డ్ పెరిగిపోతుంది. అలా పెరగకుండా తగ్గేట్టు చేయండి. అది సత్యమైంది, ధర్మమైంది, న్యాయమైంది అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ డిజిటలైజేషన్ రావడం వల్ల ఇమెచ్యూర్ మేకర్స్ రావడం అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల ఇండస్ట్రీకి ఎటువంటి నష్టం అనుకుంటారు? రావాలి సార్, రావాలి. ఇవాళ ఎమచ్యూరే రేపు పొద్దున్న మెచ్యూర్ అండి. అది చాలా మంచిది కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఆ కొండను కొట్టకుంటారు మీరు, రాయితో కొట్టకుంటారు మీరు, ఇసురుతారేసరా మీరు. ముందు మీ ప్రయత్నం నేను అప్రిషియేట్ చేయాలి. రైసరారు ఆ కొండ మీద బండం కొట్టకుంటారు, ఒకసారి తగులుతూ సార్ మిస్ అవుద్ది. బట్ మీ ప్రయత్నాన్ని హ్యాట్సప్ చేయాలి. ఇంటికేస్తారు కొండలు ఆగాలని దీని అమ్మకం. మీరు ముందు ఇంటికి వేయాలి కదా. వస్తుందా కొండ వస్తుంది, లేకపోతే ఇంటికి కొడుతుంది. ముందు ఆ నోషన్ మీకు ఉండాలి కదా. కాబట్టి ఎమ్మెచ్యూర్ అనే పాయింట్ కాదు. ఎవరికైతే ఒక కళాత్మక దృష్టి ఉంటుందో, ఒక కథని కానీ మరోదాన్ని కానీ తన మైండ్లోనే ముందు సినిమా చూస్తాడు. అపర బ్రహ్మలు కదండి ఈ కవులు, కళాకారులు, దర్శకులు మామూలుగా కదా. వాళ్ళు ఎవరికున్నా సరే ఒక డబ్బా సొత్తు కాదు కదా, తెలివితేటలు, జ్ఞానం ఒక సొత్తు కాదు కదా. కాబట్టి ఎంతోమంది ఎమెచ్యూర్స్ వస్తున్నారు, వాళ్ళే మెచ్యూర్స్ అవుతున్నారు. వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఎంత గొప్ప చేస్తున్నారు యూత్ వచ్చి. హ్యాట్సప్ టు దేర్ బ్రెయిన్స్ అండి. ఇప్పుడు మనం వెల్కమ్ చేయాలి. అలా చేయడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది కదా, కలగలాడుతుంది కదా, నిత్య కళ్యాణం పచ్చవడం కదా. 24 క్రాఫ్ట్స్ మందికి చాలా మంది పని ఉంది కదా బ్రదర్. సినిమాల ద్వారా, టీవీల ద్వారా, అనేక పోట్ల వల్ల అలా ఎన్నో సినిమాలు రావాలి. కొన్ని ఆడతాయి, కొన్ని మిస్పేర్ అవుతాయి. శాస్త్రవేత్త, సైంటిస్టు చేసే ప్రయోగం ప్రతిదీ సక్సెస్ అవుతాయి మీకు. కొన్ని అవుతాయి, కొన్ని ఫీస్ అవుతాయి. మిసైల్స్ కూడా ప్రతిదీ ప్రయోగిస్తామండి, అన్ని సక్సెస్ అవుతాయా? కొన్ని వెళ్తాయి, కొన్ని ఆడవు, కొన్ని వెళ్ళు. లైక్ దట్ మనం వెల్కమ్ చేయాలి. ఋతువులు మారుతున్నప్పుడు కొత్త నీరు వస్తుంది, కొత్త నీరు మనం స్వాగతించాలి. అది ప్రకృతి ధర్మం. ఓకే, మీరు ఇప్పుడు నేల పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది, నేల బెంచ్ అనేది స్టాండ్ ఆఫ్ లివింగ్ బట్టి 60% ఉండాలంటున్నాను. తగ్గింది, బాధపడుతున్నాను. తగ్గింది. మరి ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అన్ని రాను పోతున్నాయి, పోయి ఇంకా మల్టీప్లెక్స్ అన్ని పెరుగుతున్నాయి. మరి ఇంకా ఫ్యూచర్ ఇంకా ప్రాబ్లం అవ్వచ్చుగా మీకు? ఫ్యూచర్ లో ఇంకా ప్రాబ్లం కాదండి, రాను రాను మేము అలవాటు పడతాం. ఓకే, మా ప్రజలు అలవాటు పడతారు. ఓకే, అయితే నేనేమంటానంటే రాను రాను మల్టీప్లెక్స్ వచ్చినా సరే స్టాండ్ ఆఫ్ లివింగ్ దృష్ట్యా రేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటున్నాను నేను. ఓకే, నేలకి బాల్కనీకి ఒకే రేటు పెట్టొద్దు మీరు. కచ్చం పాయింట్. కుర్చీకి బెంచ్కి ఒకే రేటు పెట్టొద్దు మీరు. సేమ్ టైం ఎన్ని మీరు చెప్పిన టైప్ ఆఫ్ థియేటర్ రానివ్వండి, నేల బెంచ్ అనేది స్టాండ్ ఆఫ్ లివింగ్ బట్టి ఆ శాతం ఉండాల్సిందే. మినీ థియేటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది అనుకోండి ప్రజల్లోని, ఓ సింగిల్ రేట్ పెట్టండి హ్యాపీ. వాళ్ళు రైల్లో మీరు ఎందుకు ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాసు ఎందుకు పెడుతున్నారు మీరు? ఒకటే పెట్టండి లైను. అది నేను కోరుకుంటున్నా. ఆ కంఫర్ట్ ప్రజలకు ఇవ్వండి. అలాగే థియేటర్ కూడా ఒకటే కంఫర్ట్ జనంకి ఇవ్వండి, అందుబాటులో ఉండే రేటు పెట్టి. ఓకే, అలా కాకపోయినా మినీ థియేటర్స్ మీరు ఎంకరేజ్ ఒప్పుకుంటారా? మినీ థియేటర్స్ ఆలోచన మంచిదే కదా సార్, చాలా మంచిది కదా. ఇప్పుడు మినీ థియేటర్స్ పెడతాం మనం. ఇప్పుడు నేనేంటంటానంటే మనస్ఫూర్తి చెప్తున్నాను, తెలంగాణ గవర్నమెంట్ని, కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, తుమ్మల నాగేశ్వర గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ముందు కేసీఆర్ గారి గవర్నమెంట్ని నేను ఎక్కడ అభినందిస్తానంటే, కేసీఆర్ గారిని ముఖ్యంగా స్పందించింది. ముందు ఇండస్ట్రీ మొత్తం అందరినీ రమ్మంది, నన్ను పిలిచారండి. ముందు గవర్నమెంట్ స్పందించి సినిమాని ఒక పరిశ్రమ గుర్తించి గౌరవించింది. మీ సమస్యలు చెప్పండి, మేమేం చేయాలి చెప్పండి అని అడిగింది. అడగడమే కాదు, అన్న టైం ప్రకారం ఆవేళ కేటీఆర్ గారు చెప్పారు, మేము కమిటీ వేస్తాం, ఆ కమిటీకి మీ రిప్రజెంటేటివ్ ఇంతమంది రండి, మీ సమస్యలు చెప్పండి, మేము చర్చిస్తాం, వాటి దిబేట్స్ మేము చేస్తామని చెప్పారండి. అలాగే కేటీఆర్ గారు అన్నట్టు మళ్ళా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వర గారు, మా గురు దాసనారాయణ గారు, సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు, ఎన్ శంకర్ గారు, తమ్మడి భద్ర గారు, ఇలా చాలామంది కమిటీ పెద్దలు అందరూ మీట్ అయ్యారు. ఆశేష్ గారు చాలా హ్యాపీ కదా, అది కొన్ని సమస్యలు వాళ్ళు తీర్చారు, వెరీ హ్యాపీ, ముందు స్పందించారు. ఆ దశలో ఇంకా మేము కేటీఆర్ గారిని
తలసాని శ్రీనివాసరావు గారిని, ముఖ్యంగా కేసీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే ఆక్యుపేషన్ పర్సెంటేజ్ ఒకటి, ఈ నేల పెంచి టికెట్ అనుకున్నాం కదండి, రేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఆ సీట్ శాతం పెంచినట్టుగా దానికి ఏం సార్. అలాగే ముఖ్యంగా స్మాల్ థియేటర్స్ ఎక్కడైతే ఉన్నాయి ఊరు వాడ చేస్తే చాలా మంచిది కదండి. అండ్ సింగిల్ విండో విధానం అది కూడా చేసింది కదండి. అలాగే ఇవాళ టికెట్ అవే అనుకోండి సార్, దాన్ని ఏమంటారు సార్, అది అంటే అలా కుడితే వచ్చేస్తుంది ఆన్లైన్ బెస్ట్ కదా. ఆన్లైన్ ఎప్పుడైతే పెట్టిందో ప్రతి ఒక్కరు తెలిసిపోతుందా ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్ముడేవే అన్నది, ఎంతమంది చూసారు అన్నది. మోసానికి బాగుండదు కదా. అవన్నీ పెడితే చాలా గొప్ప కదండి. సో అన్నిటిని మించి సగటు ఇండస్ట్రీని కాపాడడం కోసం నేను ఇప్పటికీ ఎగైన్ మరీ నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుంది అంటే లీ సిస్టమ్ ఎత్తేయాలండి. అబ్నార్మల్ రెంటల్ సిస్టమ్ అది ఉండకూడదండి. లీ సిస్టమ్ అంటే సార్, మీరు థియేటర్ ఓనరు, నేను ప్రొడ్యూసర్ని, మన ఇద్దరి మధ్య డిస్ట్రిబ్యూటర్ గారు ఉండేవారు. ఇంతకుముందు మీ థియేటర్ రెంట్ ఒక 25,000 ఉండేది. ఎప్పుడైతే లీజ్ దాడి వచ్చాడో ఆ 25% నుంచి తన కష్టపడుతున్నాడుగా, తన లాభం వేసుకోవాలిగా, తన కష్టపాలు వేసుకోవాలిగా, ఇంకో 25,000 పెంచుతున్నాడు. నేను 50,000 అవుతుంది. ఈ 50,000లో 25,000 నిర్మాతకు రావాల్సింది. అది ఈజ్ లూజింగ్ దట్. కాబట్టి దాన్ని నిర్మాత డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకునేది మళ్ళీ లీజ్ దాడు వచ్చి షేర్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ సినిమా అంటేనే తీసేది చూసేది కదా. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ చుట్టూ వాడుతూ ఉండాలి కదా. కాబట్టి నిర్మాత డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ షేర్ చేసుకుంటుంది. మళ్ళీ లీజ్ దాడు రావడం వల్ల 4వ వ్యక్తి వచ్చి షేర్ చేసుకుంటున్నాడు. ఆయన కష్టం వేసుకుంటున్నాడు. ఆ కష్టం నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్ రావాల్సింది, ముఖ్యంగా నిర్మాత రావాల్సింది. అది మిస్ అవుతుంది. కాబట్టి లీజ్ సిస్టమ్ ఎత్తేయాలని నేను విజ్ఞప్తి చేశా బ్రదర్. అలాగే సేమ్ టైం గవర్నమెంట్ ఒక థియేటర్లో మీరు చూడండి, థియేటర్ ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది. 1 వీక్ కానీ 1 మంత్కి కానీ 1 వీక్కి రెంట్ల ఖర్చు ఎంత అవుతుంది, ఏసీకి ఎంత అవుతుంది, చూడడానికి ఎంత అవుతుంది, క్లీన్ చేయడానికి ఎంత అవుతుంది కరెక్ట్గా తెలుసుకొని ఎంత రెంట్ వేసి నిర్మాతకి మళ్ళీ ఎగ్జిబిటర్కి ఎంత లాభం వేస్తే కష్టఫలం దక్కుతుంది అది వేసుకొని కరెక్ట్ రెంట్ గవర్నమెంట్ నిర్ణయించాలండి. అబ్నార్మల్ రెంట్స్ వీటి వల్ల ఏంటంటే సగటు సినిమా బాగా దెబ్బతిని పోతుందండి. ది సేమ్ టైం గురుగారు మీరు చూసుకోండి, ఇప్పుడు భారీ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి మీకు? పండగ హాలిడేసు, పబ్లిక్ హాలిడేసు, విజయదశమి హాలిడేసు, క్రిస్మస్ హాలిడేసు కదండి. భారీ సినిమాలన్నీ అప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సగటు సినిమాలు ఆ టైంలో రిలీజ్ అవుతాయి చెప్పండి. ఇప్పుడు మ్యాక్సిమం సగటు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎందుకంటే భారీ సినిమాలు ఎవరు థియేటర్ దొరుకుతున్నాయి కాబట్టి. సగటు సినిమాలు కూడా చాలా ఎక్కువ అవడం వల్ల అన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల కొన్ని సినిమాలు థియేటర్ కూడా సరి దొరకట్లా. మళ్ళీ ఎత్తేస్తారు, పుంజుకుంటే ఎత్తేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ రకంగా ఇవన్నీ మేకపోతే బలిచ్చినాడు కదా అమ్మోరికి. సో నేనేమంటానంటే స్టార్స్ సినిమాలని ఎప్పుడైతే జనం చూస్తారు, బికాస్ దే ఆర్ స్టార్స్. కాబట్టి ఈ సెలవుల యొక్క ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో చిన్న సినిమాలకి సగటు సినిమాకి ఇవ్వండి అంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా. ది సేమ్ టైం ఎంసీలు ఎత్తేయాలండి. అంటే మెయింటైన్ ఛార్జెస్ టికెట్ మీద ఓ ₹2 ఇవ్వాలి, మెయింటైన్ ఛార్జెస్ ఇస్తున్నారండి. ఆ మెయింటైన్ ఛార్జెస్ గోస్ టు థియేటర్ ఓనర్ అండి. ఇప్పుడు మీకు హౌస్ఫుల్ అయితే 1000 మంది జనం ఉన్నారు అనుకోండి, 1000 రీడ్లు ఎంత 2000, 4 షోలకి ఎంత 8000. మ్యాక్సిమం రెంట్ పైన డబ్బు అది వచ్చేస్తుందిగా. ఆ ఎంసీలు ఉండడం వల్ల ఏమవుతుందండి, మీకు భారీ సినిమాలు ఏమైతే పడతాయో ఆ పడినప్పుడు మ్యాక్సిమం జనం ఉంటారు కాబట్టి ఎంసీలు బ్రహ్మాండంగా వస్తాయి కాబట్టి హ్యాపీగా అవి ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ దశలో మీకు సగటు సినిమా ఎక్కడ వేస్తారండి? ఆ సగటు సినిమా మీకు 10%తోనూ ఓ 20%తోనూ స్టార్ట్ అవుతుంది. అది బాగుందని టాక్ స్ప్రెడ్ అయితే అక్కడి నుంచి కనీసం అది పిక్కపోవడానికి 1 వీక్ టైం పడుతుంది. అలాగే 1 వీక్ ఆ రోజులు ఉంచోరు కాబట్టి మనం శంకరబాణం చూసాం, మనం మాతృదేవం చూసాం, ఓ మనుషుల మారాలు చూసాం. ఇప్పుడు ఉంచుతారా సార్? అలాగా పిక్కపోతున్న డేస్లో ఓ భారీ సినిమా వస్తే తీసేయండి. కానీ మార్కెట్ అయిపోయింది ప్రతిదీ కూడా. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సగటు సినిమా సరిపోతుంది గురుగారు. ఎంతమంది ఉంచుకోగలుగుతారని థియేటర్ డబ్బు ఉన్నవాళ్ళు
రెంట్లు కట్టగలిగే వాళ్ళు మొత్తం అందరూ ఉంచగలుగుతారు. టాక్ స్ప్రెడ్ అవుతున్నా ఇంకో భారీ సినిమా కోసం అక్కడ ఎగ్జిబిటర్ తీసుకుని ఈ లీజ్ దాడు ఇంకో సినిమా తీసుకుంటే ఈ చిన్న సినిమానో సగటు సినిమానో పిక్కపోతున్న సినిమానో ఎక్కడ ఉంచుతారని తీసేస్తారండి. కాబట్టి ఈ రకంగా ఓ మంచి సినిమాకి దెబ్బ, సగటు నిర్మాతకి దెబ్బ కదండి. కాబట్టి అన్నీ నేను ఇక్కడ ఎవరిని పర్సనల్గా నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఆనరు నేను ఆనరు అన్నట్టు తప్పది. ఇప్పుడు ఈవేళ నా సినిమాకి ఏషియన్ సునీల్ గారు నాకు 50% ఇచ్చారండి, సురేష్ బాబు గారు 50% ఇచ్చారండి, దిల్ రాజు గారు నాకు 50% ఇచ్చారండి, నాకు ఇచ్చారండి. కానీ నేనేమంటానంటే ఇచ్చారని వాళ్ళు నేను థ్యాంక్స్ చెప్తున్నా కరెక్టే, కానీ సిస్టమ్ కూడా ఎగిరిస్తాను నేను. సిస్టమ్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళే కాదు లీజ్దారులు, ఈ మాట వాళ్ళతో తెలంగాణలో చాలా మంది లీజ్దారులు ఉన్నారు, మా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ చాలా మంది లీజ్దారులు ఉన్నారు, మా రాయలసీమలో చాలా మంది లీజ్దారులు ఉన్నారు. అందుకని నేను టోటల్గా సిస్టమ్గా ఎగిరిస్టండి. ఇంకా పాయింట్ బ్రదర్, సిస్టమ్ పోతే ఏమవుతుంటే ఆ మిగులు లాభం ఏమవుతుందో, నాలో తీసుకునే ఆ లీజ్ లాభం ఏమవుతుందో అది నిర్మాతకు వస్తున్నాను మీకు. నేను ఏముందన్న 10 సెంటర్లు 10,000 వస్తే ఎంత, నా 10-20,000 వస్తే ఎంత హ్యాపీ. అలా ఎన్ని సెంటర్లు ఉన్నాయండి, నిర్మాత సేవ్ అయిపోవడం. అది నా విజ్ఞప్తి అండి. ఆ దశగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, ముఖ్యంగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మాటను మీరు ఆ నలుగురు అనే వ్యక్తులతో ఎప్పుడైనా అంటారా? ఆ నలుగురు అనే వ్యక్తులు నేను ఎప్పుడు అనలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అనలేదు, మీరు ఇలాంటి టాపిక్స్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ గా వారి ముందు అన్నాను. నేను ఈ లీజ్ సిస్టమ్ వద్దండి, దాని ఎగ్నెస్ట్ మనం ఫైట్ చేద్దాం. నేను సురేష్ బాబు గారు అన్నాను, నేను అల్లు అరవింద్ గారిని అన్నాను, దిల్రాజు గారిని అన్నాను, సునీల్ గారితో కూడా చెప్పాను. వారేమంటారు, మనం కన్నప్పుడు ఇలా తీసుకుపోతే ఏ రిలయన్స్ వాడు వస్తాడు నానుముతాను అంటారు ఆయన. నేనేమంటాను, రిలయన్స్ వాడు వస్తే రిలయన్స్ వాడు చాలా కార్పొరేట్ సెటప్. మీకు బొంబాయిలో రిలయన్స్ వాడు చాలా తెలివైనడు కదా ఆయన. జనంకి ఏం కావాలో అన్ని ఆయన ఉత్పత్తి ఆ వ్యాపారాలు చేస్తుంటాడు ఆయన. అక్కడ మన నాయి బ్రాహ్మణులు చేసే వృత్తి ఉందో దానికి కూడా రిలయన్స్ వాడు ఎంటర్ అయిపోయాడు. అక్కడ బొంబాయిలో నాయి బ్రాహ్మణులు అందరూ అమ్మోగాని ఫైట్ చేశారు, వాళ్ళు హక్కు కాపాడుకున్నారు. ఎగైన్స్ రిలయన్స్ దే ఫాట్, దే సక్సీడ్. సో మన ఇండస్ట్రీ ముఖ్యం. కాబట్టి మీరు ఇండస్ట్రీ పెద్దలు, మనం అలా రిలయన్స్ వాడు వస్తే మనం ఫైట్ చేద్దాం, కార్పొరేట్ వస్తే మనం ఫైట్ చేద్దాం, మన తల్లిని మనం కాపాడుకుందాం చెప్పా. ఇప్పుడు ఎన్ని చర్చలు జరుగుతున్నాయి బ్రదర్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ పరంగా ఆలోచిస్తుంది. అప్పుడు ఏదైనా సరే మంచి జరగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే సరే, ఫైనల్గా మీ దండకారణ్యం సినిమా గురించి 2 మాటలు చెప్పండి. ఒకే మాట చెప్తాను సార్, దాని రిపోర్ట్ ఏంటి? ఫైనల్ రిపోర్ట్, దండకారణ్యం సినిమా చాలా బాగుంది, గొప్ప సినిమా తీసావు నానుముత్తని అందరూ చూసుకోండి, అందరూ మెచ్చుకుంటున్నారండి. అయితే ఇప్పుడు నా సినిమాకి ఎందాక చెప్పాను మీకు, నేలా పెంచి టికెట్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి సినిమాల్ని నన్ను ఆదరించే జనం, ముఖ్యంగా ప్రేక్షకులు వాళ్ళే ఎక్కువ కాబట్టి ఇంకా పై టికెట్ తెగపోవడం వల్ల కమర్షియల్గా పెద్ద రేంజ్ రావట్లా. పై కూడా టికెట్ దిగితే టికెట్ కాస్ట్ లేదు ఎక్కువ కాబట్టి కమర్షియల్ రేంజ్ పెరుగుతుంది. ఇప్పుడు సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు కాబట్టి పికప్ అవుద్దని ఆస్తున్నానండి. అక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అలాగే చూసిన మేధావులు, బుద్ధిజీవులు, ప్రజలు, ప్రేక్షకులు కూడా చాలా మంచి సినిమా మెచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు, సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఎన్నిటిని మించి ఈ చిత్రం ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ రోజున భారతదేశంలో 13-14 రాష్ట్రాల్లో దండకారణ్యం ఆవహించింది భౌగోళికంగా. వెరీ బిగ్ ప్లేస్. భారతదేశానికి గుండెకాయ దండకారణ్యం. దండకారణ్యం అంటే పచ్చని చెట్లు, అడవి, బీభత్స నదులు, ఆక్సిజన్. దండకారణ్యం పచ్చగా ఉన్న నాడే ఇక్కడ వర్షాలు బాగా పడతాయి. ఆ నదులు సగం బీభత్సం, మామూలుగా దేశానికి హెల్ప్ అది. అలాగే అక్కడున్న మూలవాసులు ఆదివాసుల పాదాల కిందని ఆ దండకారణ్యంలో సహజ సంపద, అది ఇనుపు ఖనిజమా, బొగ్గ, బ్యాక్సైటా, డోలమైటా, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మనులు, మాణిక్యాలు, సమస్త సహజ సంపద ఉందండి. అంత గొప్ప రిచ్ ప్లేస్ దండకారణ్యం. అలాంటి దండకారణ్యం ఈవేళ ఆ మూలవాసుల సంపద మూలవాసులు చెందకుండా వనరుల దోపిడీ జరుగుతుంది అభివృద్ధి పేరు చెప్పి. దానికి వ్యతిరేకంగా
భారతదేశం రాజ్యాంగం మా ఆదివాసులకి ఏం రైట్స్ కల్పించిందో షెడ్యూల్ 5, 5D, షెడ్యూల్ 6, అబవ్ ఆల్ 170 యాక్ట్, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. మా సంపద మాకే దక్కేటట్టు చేయండి. ఈ దేశ సంపద ఈ దేశ వాసులే అనుభవించేట్టు చేయండి. అంతేగాని దీన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, కార్పొరేట్ పరం చేయొద్దు, బౌలిక పరం చేయొద్దని ఆదివాసులు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళకి అండాదండగా ఉద్యమకారులు పనిచేస్తున్నారు. అలా చాలా ఉద్యమాల్ని అణచివేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందండి, మిలిటరీని పోలీసుని పంపుతుందండి. సో వార్ ఫ్రంట్లో మిలిటరీ పోలీసులు ఉన్నారు, నక్సలైట్స్ ఉన్నారండి, ఆదివాసులు ఉన్నారండి. దీనివల్ల ఏమవుతుందండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎదురుగా ఫైట్ చేస్తున్న నక్సల్స్ ఏమవుతున్నాయో, అలాగే ప్రభుత్వ ఆర్డర్స్ పాటిస్తూ డ్యూటీ వస్తున్న పోలీసు జవాన్లు ఎవరైతే ఉన్నారో దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్. ఫర్ హూస్ సేక్, ఫర్ విచ్ సేక్ ఆఫ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇద్దరు తల్లి బిడ్డలు, ఒక అమ్మ కడుపును పుట్టిన బిడ్డలు, ఒక నక్సలైటు, ఒక పోలీస్ జవాన్లు. వాళ్ళిద్దరు చచ్చిపోతుంటే మనందరికి బాధ ఏదండి, మన అన్నదమ్ములు, మన అక్కజల్లు, అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారండి. కాబట్టి ఇలాగ చనిపోకూడదు, ఈ మానవహోమం జరగకూడదు, దండకాన్ని ప్రశాంతంగా ఉండాలి, కాబట్టి శాంతిని జరపండి అని నేను విజ్ఞప్తి చేసిన సినిమే ఈ దండకారణ్యం అండి. ముఖ్యంగా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే సారు, ఇవాళ భారతదేశంలో రాజధాని ఢిల్లీలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే పార్లమెంట్లో అధికార పక్షం అపోజిషన్ బీభత్సంగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, పోడియం కూడా దూకేసి ఓడగడుకుంటున్నారే. అలాంటిది 13, 14 రాష్ట్రాల్లో ఇమిడి ఉన్న ఇంత గొప్ప ప్రదేశమైనటువంటి దండకారణ్యం, ఇంత బీభత్సంగా ఉన్న భారతదేశ గుండెకే దండకారణ్యం, ఇంత అగ్నిగుణం ఉంటే ఈ అధికార అపోజిషన్ పార్టీలు ఎందుకు పార్లమెంట్లో డిబేట్ చేయు? మస్ట్ పుట్ డిబేట్. ప్రశాంత వాతావరణం కావాలి, దానికోసం ఈ రోజు మీరు ప్లే చేయండి అని విజ్ఞప్తి చేసేది దండకారణ్యం. ది సేమ్ టైం మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ఒరిస్సా వెళ్ళినప్పుడు కొరాపుట్లో ఓ నక్సలైట్స్ ద్వారా మీ భుజాన్ని తుపాకులు దించేసి చర్చలకు రండి, మనం శాంతిలు జరుపుదాం అన్నాడు ఆయన. నేను రాజ్నాథ్ సింగ్ గారు నేను విజ్ఞప్తి చేస్తానంటే, వాళ్ళ భుజాల మీద తుపాకులు ఉన్నాయి కాబట్టి కదా మీరు శాంతి అంటున్నారు. భుజాల మీద తుపాకులు లేకపోతే మీరు శాంతిలు జరుపుతారా వాళ్ళతో? కాబట్టి ఎటువంటి షరతులు పెట్టకుండా బేషరతుగా ఉద్యమకారులతో, ఆదివాసీ నాయకులతో, పోలీసు మిలిటరీ హెడ్లతో, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, మీరు దాన్ని చర్చలు జరపండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇంప్లిమెంట్ చేయండి, దండకారణ్యంలో ప్రశాంత వాతావరణం చేయండి, దేశాన్ని ప్రశాంతంగా ఉంచండి అని ఒక కళాకారుడుగా నేను విజ్ఞప్తి చేస్తానండి. దట్ ఈస్ మై ఫిలిం దండకారణ్యం అండి. ఓకే సార్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ముందు పికప్ అవనమాట సార్, బాగా సక్సెస్ అవనమాట సార్. ముందు అదో దేవుడు సక్సెస్ అయితే మీరు అన్నట్టు మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తాను సార్. ఓకే అండి, మీ మైండ్లో ఏదో ఒక ఆలోచన ఉంటుందిగా నెక్స్ట్ సినిమా అన్నా ఉంటాయినా, నేను అన్నానంటే చేస్తా. ఓకే, గాడ్స్ గ్రేస్. అయితే ముందు ఇప్పుడు ఏంటంటే నేను ముందు సినిమా పికప్ అవ్వాలి, ఓకే పికప్ అవ్వాలి, అప్పుడు నాకు మంచి బలం వస్తుంది. అప్పుడు మీరు చెప్తారు నరసింహ్ గారు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ ఆల్ ద బెస్ట్ సార్. యూ వెరీ మచ్ నరసింహ్ గారు.